ఐ హోప్ అందరూ ల్యాప్టాప్ యూజ్ చేసి జాయిన్ అవుతున్నారు అనుకుంటున్నా. సరే, చాట్ జీపీటీ. నా వాయిస్ లో ఉందా అండి? యా, No, sir. Yes. Clear. Now it's clear. Yes, sir. No, sir, it's audible. యా, ప్లీజ్ ఎవరైతే ఉన్నారో మీరు చెక్ చేసుకోండి. వాయిస్ ఇస్ ఆడిబుల్ ఓన్లీ బ్రదర్స్. రైట్. అయితే ఎవ్రీ 10 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచం చాలా స్పీడ్ గా మారుతుందండి. ఇప్పుడు ఈవెన్ ఐ బోర్న్ ఇన్ 1983. అప్పుడు ఇన్ 86-87 అట్లా నేను టీవీ చూడడం స్టార్ట్ చేసిన. దూరదర్శన్, చిత్రలహరి అప్పటి నుంచి చూసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి ఓటీటీ ఎంత అయింది. ఓకే, టెక్నాలజీలో అంత మార్పు వస్తుంది. ఈ మార్కెటింగ్ లో కూడా మార్పు వస్తుందండి. మార్కెటింగ్ 50 ఏళ్ల క్రితం చేసింది ఇప్పుడు లేదు. ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్, మనం అడాప్ట్ కావాలి. ఇప్పుడు నడుస్తుంది ఏఐ. ఓకే, చాట్ జీపీటీ 2 years బ్యాక్ వచ్చి రెవల్యూషనైజ్ చేసింది. కానీ ఇప్పటికి కూడా ఇండియా మొత్తంలో 10% మంది మాత్రమే చాట్ జీపీటీని ప్రాపర్ గా వాడుతున్నారు. అంటే దానికి 100 పండ్లు కాస్తున్నాయి, ఒక్కటే పండు తింటున్నాం మనం. 99 పండ్లు తింటే ఇంకా చాలా చేయొచ్చు, మీకు టైం సేవ్ అవుతుంది. మోస్ట్లీ ఇట్ విల్ సేవ్ టైం. కాబట్టి మీరు గుర్తించాల్సిందే, చాట్ జీపీటీ కెన్ డూ మెనీ థింగ్స్. ఐ స్టాప్డ్ గోయింగ్ టు గూగుల్. యూ డోంట్ బిలీవ్. ఆ చాట్ జీపీటీ ఐ డోంట్ నీడ్ టు గో టు గూగుల్. గూగుల్ మోడల్ డిఫరెంట్, చాట్ జీపీటీ మోడల్ ఇస్ డిఫరెంట్ అన్నమాట. దట్ వి డిస్కస్ టుడే. ఓకే, ఇందులో కొందరికి చాట్ జీపీటీ గురించి బాగా నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ నేను బేసిక్స్ నుంచి చెప్తా, ఎందుకంటే అందరికీ అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కాబట్టి ఐ గో ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్. ఓకే, ఈరోజు చాట్ జీపీటీ బేసిక్స్ చెప్తాం. రేపు చాట్ జీపీటీ ద్వారా వెబ్సైట్ ఎట్లా చేయొచ్చు అనేది కూడా చూపిస్తాం. ఓకే, దాని తర్వాత విల్ గో టు ద రిమైనింగ్ టాపిక్స్. ఎనీ టైమ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, యూ కెన్ పాజ్ మీ అండ్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, రైట్. బట్ మై గోల్ ఆఫ్ మై సెషన్స్ ఫర్ 3 weeks ఈజ్ టు మేక్ యూ ఎంటర్ప్రినర్స్ గైస్. మీరు నేర్చుకున్న స్కిల్ తోటి మీరు అందరు ఎంటర్ప్రినర్స్ కావచ్చు, బిజినెస్ చేయాలి. ఓకే, ఇప్పుడే నాది క్లాస్ అయ్యింది. కృష్ణప్రియ మేడం అబ్సెంట్ లో ఉండడం వల్ల డ్యూ టు హెల్త్ ఇష్యూస్ నేను గూగుల్ యాడ్స్ లైవ్ క్యాంపెయిన్ చేశాను. బడ్జెట్ ఇచ్చి రియల్ క్యాంపెయిన్స్ చేయమన్నా 5 రోజులు కష్టపడి నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. ఆ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా అర్థమైపోయింది, ఓకే ఫ్రీలాన్సింగ్ ఇలా చేసుకోవచ్చు అని అర్థమైంది. ఐ విల్ షో యూ దోస్ కేస్ స్టడీస్. ఈ వీక్ లో వాళ్ళందరితో నేను ఇంటర్వ్యూ చేసి అవి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. ఒకరు గీజర్ సర్వీస్ కి రన్ చేశారు, ఒకరు ఫిజియోథెరపీకి రన్ చేశారు, ఒకటి సలూన్ కి రన్ చేశారు. ఇవన్నీ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. దాని ద్వారా మనం అందరం ఫ్రీలాన్సింగ్ ఎలా కావచ్చో చూపించాను అక్కడ. ఒక స్టూడెంట్ ఒకరు 1350 రూపాయలేమో సంపాదించారు ఆ గూగుల్ యాడ్స్ రన్ చేయడం వల్ల. సో ఆ విధంగా రియల్ క్యాష్ మనం ఎట్లా సంపాదించాలన్నది దట్ ఆల్రెడీ షోన్, దట్ ఐల్ బి పుషింగ్. ఈవెన్ నా 3 classes లో కూడా, ఈ 3 weeks classes లో కూడా I'm going to talk more about this. So please sit with the advertiser mentality, not with the student mentality. Be broad and ask questions and implement in real life. So ప్రతి ఒక్కరు సెట్ అవుతారు. జాబ్ అన్న చేయొచ్చు, మీరు ఫ్రీలాన్సింగ్ అన్న చేయొచ్చు, బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇంకా ఫ్రెషర్స్ అయితే మాత్రమే జాబ్ చేయండి, ఎందుకంటే మీకు డిసిప్లిన్ కావాలి. ఎట్లా ఉంటుందో తెలియాలి. కానీ సంవత్సరం పనిచేసిన తర్వాత స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ అండ్ బిజినెస్. ఓకే, బట్ ఆల్రెడీ కెరియర్ చేంజ్ ఉన్న వాళ్ళు ఇంకా మీరు ఎంగిల్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి మనకు. విల్ డిస్కస్ దోస్ బిజినెస్ ఐడియాస్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ చాట్ జీపీటీ టుడే. ఓకే, చాట్ జీపీటీ తెలుసుకునే కంటే ముందు వాట్ విల్ డోన్ ఇస్ జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ అంటున్నామండి. జనరేటివ్ ఏఐకి డిఫరెన్స్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ లో మీరైతే నేర్చుకుంటున్నారో దీన్ని జనరేటివ్ ఏఐ మాత్రమే అనాలి. ఎందుకు? నా స్క్రీన్ అవుతుందండి, షేర్ స్క్రీన్ అవుతుందా? No, sir. No, sir. No, sir, not coming. రైట్. ఇప్పుడు ఓకే, Yes, sir. Yes, sir. రైట్. ఓకే అండి, ఈ డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమైపోతుంది అసలు జనరేటివ్ ఏఐ అనేది ఎక్కడ ఉంది అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఉంది జనరేటివ్ ఏఐ. ఏఐ అంటే ఇది. ఏఐలో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, దాని తర్వాత ఏఐ అనేది వస్తుంది. ఈ ఏఐ అని ఇప్పుడు మాట్లాడుతున్నాం, కానీ 30-40 ఏళ్ల క్రితం నుంచే ఏఐ ఉందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్ బ్యాక్ ఉంది.
అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మెషిన్స్ పర్ఫామ్ చేస్తాయి కొన్ని, కానీ ఇక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావాలండి. హ్యూమన్ లేకుండా ఈ AI ఏమీ చేయలేదు. ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే. దాని తర్వాత మెషిన్ లెర్నింగ్ వచ్చింది. మెషిన్ లెర్నింగ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ మెషిన్ లెర్నింగ్ వచ్చే వరకు ఏం జరిగింది అంటే మెషిన్స్ కి ప్యాటర్న్స్ బట్టి అర్థం చేసుకోవడం అలవాటు అయింది. అంటే ఒక ఎగ్జాంపుల్ అండి, వెదర్ రిపోర్ట్ చూస్తాం కదండి మనం. వెదర్ రిపోర్ట్ అంటే ఏంటంటే, 1 సెకండ్, సమ్మన్ ప్లీజ్ మ్యూట్. ఇప్పుడు మనము జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లో వర్షాలు పడతాయి, తర్వాత చలికాలం ఉంటది, తర్వాత ఎండాకాలం ఉంటది అని ఒక 50 సంవత్సరాల డేటాను మనం తీసి ఏ రోజు పడ్డది ఏ రోజు పడలేదని మెషిన్ గీయాలి. 50 సంవత్సరాల డేటా దాన్ని తీసుకొని మిషన్ ఆ ప్యాటర్న్స్ అన్ని అర్థం చేసుకొని ఫ్యూచర్ లో వర్షం పడుతుందా పడదా అంటే డేటా ఇంపార్టెంట్. డేటా లేకపోతే ఏం చేయలేదు. అది ప్యాటర్న్స్. అప్పటి కాలంలో రైతులు జస్ట్ ఆకాశం పైన చూస్తుండే, ఆ పైన మబ్బులు ఎలా ఉన్నాయి బట్టి ఈరోజు వర్షం పడుతుందో లేదో చెప్తుండే. అది ఎక్స్పీరియన్స్. ఈ మెషిన్ కూడా అంతే, ప్యాటర్న్స్ బట్టి వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ అండి థర్డ్. ఈ డీప్ లెర్నింగ్ ఏంటంటే ఇప్పుడు 50 సంవత్సరాలు కాదు, ఇంకా ఎంత హ్యూజ్ డేటా ఇచ్చేసాను, ఎంత హ్యూజ్ డేటా ఇచ్చినా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్. ఈ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే మన బ్రెయిన్ ఒకసారి ఆలోచించండి, ఈ మన బ్రెయిన్ లో ఉంటాయి అన్నమాట, న్యూరాన్స్ అని సంథింగ్ ఉంటాయి. అది ఎలా పనిచేస్తాయంటే ఇప్పుడు మన 2025 సంవత్సరంలో ఉన్నామండి. ఒక 15 ఏళ్ళకి వెళ్ళిపోండి, మీ స్కూల్ డేస్కి వెళ్ళిపోండి. మీరే కళ్ళ మూసుకొని అనుకోండి 7th క్లాస్ లో నా యూనిఫామ్ ఎలా ఉండే అని మీరు ఊహించుకోండి. వచ్చేసిందంటే మీకు యూనిఫామ్, ఈ గాట్ యువర్ యూనిఫామ్ గుర్తొచ్చిందా? అంత ఫాస్ట్ గా వచ్చేసి చూడండి. అంటే మన బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్, అది మీరు ఏ పర్టికులర్ ఇయర్ కి వెళ్ళి ఇలా అన్నా కూడా అది ఫటాఫట్ నీకు రిజల్ట్ ఇచ్చేస్తుంది అనమాట. దాని బేసిస్ గా తయారు చేసిన డీప్ లెర్నింగ్. ఎంత హ్యూజ్ డేటా ఇచ్చినా ఆ న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా ఫాస్ట్ గా తీసుకురావడం డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఎంత దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటంటే, అరే బాబు మనిషి హెల్ప్ చేశాడు, తర్వాత ప్యాటర్న్స్ అర్థం చేసుకుంది, న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి, ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇట్ స్టార్టెడ్ క్రియేటింగ్ కంటెంట్. అది కంటెంట్ చేయడం స్టార్ట్ చేసిందండి. అంటే నువ్వేం చేసావు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక చిన్న పిల్లాడిని కూర్చోబెట్టుకొని వాడికి పాటలు పాడడం నేర్పించావు. ఒక 1000 పాటలు నేర్పించినామండి. ఇందులో ఇలా కూచిపూడిలో ఎలా ఉంటుంది, అందులో ఇలా ఉంటుంది అని ఏదో పాటలు నేర్పించావు అనుకో. 1000 పాటలు నేర్పించిన తర్వాత వాడు సొంతంగా పాట క్రియేట్ చేయడం వాడు నేర్చుకుంటాడు. వాడు కాపీ కొట్టాడు, కొత్త పాట చేసుకుంటాడు. ఎందుకంటే మన దగ్గర అంత డేటా ఉంది, అర్థం చేసుకోడు. మెషిన్ కూడా అంతే. ఇక్కడ మనము ఇన్ని డేటా ఇచ్చిన తర్వాత ఇట్ స్టార్టెడ్ క్రియేటింగ్ టెక్స్ట్ తయారు చేస్తుంది, ఇమేజ్ తయారు చేస్తుంది, వీడియో తయారు చేస్తుంది, మ్యూజిక్ తయారు చేస్తుంది. జనరేటివ్ ఏ ద్వారా ఏమైతే వస్తుందో అది కాపీ కంటెంట్ కాదు. నేను తయారు చేస్తే వేరే వస్తుంది, నువ్వు తయారు చేస్తే వేరే వస్తుంది. మీరు ఒక ప్రాంప్ట్ ఇవ్వండి, అక్కడ ఐ వాంట్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ అవుట్ సైడ్ అండ్ చీరింగ్ ఫర్ ODMT అన్నాం అనుకో, స్టూడెంట్స్ అంతా వస్తున్నట్టు చీరింగ్ ఫర్ ODMT అని ఇస్తుంది అనమాట. వెన్ యూ అబ్జర్వ్ దట్ పిక్, క్లియర్గా నిజంగా ఒక యూనివర్సిటీకి వస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అలాంటి యూనివర్సిటీ ఇమేజెస్ వాళ్ళు ఇచ్చారు ఇంతకుముందు, దాన్ని బట్టి ఇది కొత్తగా క్రియేట్ చేసింది, కానీ అది కాపీ కొట్టదు. దట్ ఈస్ జనరేటివ్. అందుకే దీన్ని ఏమంటారు, జనరేటివ్. ఇట్ ఈస్ జనరేటింగ్, అందుకే ఇది జనరేటివ్ AI. సో ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం నేర్చుకుంటున్నారు అంటే జనరేటివ్ AI అని చెప్పాలి, AI అని చెప్పొద్దు. AI అంటే AI, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ నేర్చుకుంటారు. వీళ్ళకు మనకు తేడా అయింది. మనం ఈ స్టేజ్లో ఉన్నామండి. మనం ఏం చేస్తాము, కంటెంట్ రాయగలుగుతాము, ఇమేజ్ క్రియేట్ చేయగలుగుతాము, వీడియోస్ క్రియేట్ చేయగలుగుతాము, మ్యూజిక్ క్రియేట్, ఇలాంటివన్నీ చేయగలుగుతాము. కానీ ఒక కంపెనీకి కంప్లీట్ ప్రాసెస్ ని చేయడం అంటే మనం చేయలేము. అది కంపల్సరీ మళ్ళీ వీళ్ళందరూ చేయాల్సిందే. మెషిన్ లెర్నింగ్ అంటే మనం ఇంకో ChatGPT మనం క్రియేట్ చేయలేము. ChatGPTని వాడగలుగుతాం, కానీ ఇది మొత్తం నేర్చుకున్నాడు ఒక ChatGPT లాంటి తయారు చేయగలుగుతాడు మోడల్. ChatGPT క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది. అట్లా కాదు, నా కంపెనీకి సంబంధించిన డేటా మొత్తం నాకు కూడా ఒక సర్చ్ బటన్ ఉండాలి, ఏం అడిగినా నా కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని LLM మోడల్స్ అంటారు. వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ ఆ కంపెనీ డేటా మొత్తం మెషిన్ కి ట్రైన్ చేయాలి.
ట్రైన్ చేస్తే అది ప్యాటర్న్ బట్టి అర్థం చేసుకొని న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా హ్యూజ్ డేటా తీసుకొని అప్పుడు ఆ కంపెనీకి సంబంధించి ఏం అడిగినా ఇస్తుంది అనమాట. ఇది మన వల్ల కాదు. దీనికి పైథాన్ రావాలి, డేటా సైన్స్ రావాలి, మ్యాథమెటిక్స్ బాగుండాలి. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ డబ్బులు సంపాదించడం వీళ్ళే. కానీ ఇంత నాలెడ్జ్ నేర్చుకుంటే ఎట్టుకలైతే ఊసిపోతాయి. అంత ఈజీ ఏం కాదు. అంత ఈజీగా ఉంటే మనం సాఫ్ట్వేర్ అయిపోతాం. సాఫ్ట్వేర్ కంటే బెటర్ అది. బట్ చాలా అండి, మినిమం సంవత్సరం నుంచి 2 సంవత్సరాల టైం పడుతుంది ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ప్రాపర్ ఏఐ ప్రోగ్రామర్. కానీ అంతే డిమాండ్తో ఉన్నది జనరేటివ్ ఏఐ. డిజిటల్ మార్కెటింగ్ వాడుకొని ఇంత కష్టపడి వాళ్ళు తయారు చేస్తే దాని వాటిలో ఉండాలి కదా, అది అందరికి రాదు. మనం ఉండి దాన్ని బెనిఫిట్ ఇచ్చినాం అనుకో వీళ్ళకి కూడా బాగుంది. ఇప్పుడున్న పొజిషన్స్ ఏఐ జనరలిస్ట్ అనే పొజిషన్స్ వస్తున్నాయి ఫ్యూచర్లో. మీరు ఏఐని బాగా వాడుకొని ఒక కంపెనీకి సంబంధించిన కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేయడం కానీ, ఆటోమేషన్ ఫ్లో, వెబ్సైట్కి లీడ్ వస్తుంది, ఆ లీడ్ ఏం చేయాలి, ఎప్పుడు వాట్సాప్ మెసేజ్ పోవాలి, ఇవన్నీ మనం చేయగలిగినాం అనుకో మనకు కూడా మస్తు డిమాండ్ ఉంది. ఇది ఈజీ పని, ఇది టఫ్ పని. ఇప్పుడు ఆమె ప్రోగ్రామర్, నేను ఎంసీ చదువుకున్నా కాబట్టి ఇది నేర్చుకోవడం పెద్ద పని కాదు. ఒక స్టేజ్లో నేను నేర్చుకుందాం అనుకున్నా, వెన్ ఐ చెకింగ్ దే అండర్స్టూడ్ ఇది నేర్చుకోవడానికి 2 years టైం పడుతుంది. ఓకే, ఇది వేస్ట్ ఆఫ్ టైం. ఇందులో ఇంకా ఎంతో మారుతుంది. దిస్ ఇస్ బెటర్, స్టిక్ టు దిస్ అని. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఓన్లీ. ఈవెన్ దో ఐఎమ్ అ ప్రోగ్రామర్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ దిస్. ఎందుకంటే దీనిలో మాక్సిమం మనం ఏం చేయగలుగుతాం అంటే జాబ్ చేయగలుగుతాం అంతే. ఈ లెవెల్లో ఉన్నారు ఎంటర్ప్రినర్ కావచ్చు. ఎంటర్ప్రినర్ మేక్ మోర్ మనీ దాన్ ద జాబ్. దట్స్ వై ఐ చూస్ దిస్. ఓవరాల్ ఏఐ అంటే మనిషి సాయం లేకుండా అది ఏం చేయలేదు. కంపల్సరీ మెషిన్స్ కి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరం వస్తుంది. దట్ ఈస్ ఏఐ. దాని సబ్సెట్ మెషిన్ లెర్నింగ్, ఇది ప్యాటర్న్స్ బట్టి అర్థం చేసుకుంటుంది. డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ తో పనిచేస్తుంది, ఇది సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మనం నేర్చుకుంటుంది జనరేటివ్ ఏఐ విచ్ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ డీప్ లెర్నింగ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండర్స్టూడ్ వాట్ ఐమ్ సెయింగ్? Yes, sir. Yes, sir. Yes, sir. దిస్ ఈస్ ద బేసిక్స్. Yes, sir. దీని తర్వాత ఎల్ఎల్ఎం మోడల్స్. ఎల్ఎల్ఎం మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఏంటివి? చాట్ జీపీటీ, జెమినై, బ్రూక్, ఇవి ఎన్నన్నా కానీ, క్లాడ్ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, వీళ్ళందరూ ఎల్ఎల్ఎం మోడల్స్ అంటారు. అంటే వీళ్ళు బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ తయారు చేసినవే ఎల్ఎల్ఎం మోడల్స్. అందులో ఎంతో మంది సైంటిస్టులు పనిచేసి డేటాను ట్రైన్ చేసి 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 ఇదంతా తయారు. ఇప్పుడు చాట్ జీపీటీ అదొకటి. ఈ చాట్ జీపీటీ మళ్ళీ ఎందుకు 2 ఏళ్ల క్రితమే ఫేమస్ అయిందంటే జనరేట్ ఏఐ వచ్చి అప్పుడే అయింది. అంటే మెషిన్ సొంతంగా ఆలోచించడం చేయడం స్టార్ట్ చేసింది 2 years బ్యాక్ నుంచి. ఆ టైంలో చాట్ జీపీటీ రిలీజ్ చేసింది. టుడే చాట్ జీపీటీ ఈజ్ రిచెస్ట్. ఒక స్టేజ్లో గూగుల్ని డామినేట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అంటే ఈ మొత్తం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అలాంటి ఎల్ఎల్ఎం మోడల్స్ నేర్చుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ఎల్ఎల్ఎం మోడల్స్. ఎల్ఎల్ఎం మోడల్స్ కెన్ బి ఎనీథింగ్. ఏది నేర్చుకోవాలి అంటే ఒకటి ఏదైనా పర్ఫెక్ట్ అయితే మిగతా అన్ని కూడా ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది? చాట్ జీపీటీలో మీరు ఒక ఇమేజ్ తీయమన్నప్పుడు ఇదొకలాగా చేస్తుంది, ఇదొకలాగా చేస్తుంది, ఇదొకలాగా చేస్తుంది. డిఫరెన్స్ ఏంది అంటే మీరు ట్రైన్ ఎలా చేశారు, ఇక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ సైంటిస్ట్, హౌ ది ట్రైన్, హౌ ది బిల్డ్ ది బెటర్ వన్, బేస్డ్ ఆన్ దట్ రిజల్ట్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఐఎమ్ టెల్లింగ్ యూ చాట్ జీపీటీ ఈజ్ నంబర్ 1. నోబడీ కెన్ బీట్ దెమ్. గూగుల్ ఈజ్ ట్రయింగ్ హార్డ్, మస్తు కష్టపడుతుంది. వాళ్ళ యాన్యువల్ బడ్జెట్లో ఎప్పుడు లేనంతగా బడ్జెట్ పెడుతుంది. ఎందుకంటే సర్వైవల్, బతకాలంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. దే ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మనీ. చాట్ జీపీటీ ఈజ్ ఆల్వేస్ గెటింగ్ అడ్వాన్స్మెంట్స్. రైట్, ఇప్పుడు చాట్ జీపీటీని వాడదాం. వాడాలంటే ఇక్కడ క్వశ్చన్ అడగాలి. ఈ క్వశ్చన్ని మనం ప్రాంప్ట్ అంటాం. ప్రాంప్ట్ అంటే క్వశ్చన్ కావచ్చు, క్వెరీ కావచ్చు, కమాండ్ కావచ్చు, ఏదైనా ఇది ఆన్సర్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది ఆన్సర్ అంటే మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఇది ఆల్రెడీ ట్రైన్ అయ్యింది ఎన్నోసార్లు. ఇప్పుడు మనము తాజ్మహల్ ఎవరు కట్టిరు అంటే అది ఆల్రెడీ ట్రైన్ చేసిర్రు. తాజ్మహల్ అంటే ఏంటి, తాజ్మహల్ని ఎవరు కట్టిరు అనే డేటా ఫీడ్ చేశారు. అక్కడ ఫీడ్ చేశారు కాబట్టి అది ఆన్సర్ ఇస్తుంది. బట్ రాను రాను కొత్త కూడా ఆలోచిస్తుంది అది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ థింగ్. అది మనం నేర్చుకుంటాం. మనం క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ ఇస్తుంది. దాన్నే మనం ప్రాంప్ట్ అంటాం. ప్రాంప్ట్ ఇస్తే అంత మీ అందరికి తెలుసు, ప్రాంప్ట్ ఇస్తే ఆన్సర్ వస్తుంది అనేది. కానీ ఫ్యూ మోర్ థింగ్స్ మనం తెలుసుకుందాం. ఇక్కడ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా?
చలో ఆన్సర్ అనేది వచ్చేసింది అనమాట. మీ అందరికీ గూగుల్ ఎలా పనిచేస్తుందో తెలుసు కదండి. హౌ సర్చ్ ఇంజన్ వర్క్స్, ఆల్ ఆఫ్ యూ నో దట్. ఎనీవన్ ఆన్సర్ హౌ సర్చ్ ఇంజన్? Crawling, indexing, Driving data. కరెక్ట్, calculating relevancy, and retrieving results. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం నేర్చుకున్నాం కదా, అంటే గూగుల్ ఏదో బ్లైండ్ గా పనిచేయదు అనమాట. అది క్రాలింగ్ చేస్తుంది, ఇండెక్సింగ్ చేస్తుంది, క్యాలిక్యులేటింగ్ రెలెవెన్స్ అండ్ రిట్రీవింగ్ రిజల్ట్స్. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ గూగుల్ అండ్ చాట్ జీపీటీ చూద్దాం. ఇక్కడ గూగుల్లో మనం ఒక కీవర్డ్ సర్చ్ చేద్దాం. ఇదే సర్చ్ చేద్దాం. అయితే ఇక్కడ గూగుల్ సర్చ్ చేసినప్పుడే ఆన్సర్ వచ్చింది. గూగుల్ ఏంటంటే రిఫరెన్స్ బేస్డ్ అన్నమాట. అంటే ఈ క్వెరీకి సంబంధించిన ఆన్సర్ చాలా మంది వెబ్సైట్స్, బ్లాగులు మాట్లాడారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది గూగుల్. గూగుల్ దగ్గర ఎప్పుడు వెబ్సైట్ లేదనమాట. అంటే వీళ్ళు లేకపోతే గూగుల్ లేదు. ఈ వెబ్సైట్ చూడడం అనేది కంపల్సరీ. కానీ ఈ వెబ్సైట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, గూగుల్ కంటిన్యూస్ గా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తుంది, క్రాలర్. ప్రపంచంలో ఉన్న అన్ని వెబ్సైట్కి వెళ్ళి డేటాను కలెక్ట్ చేసి అది ఇండెక్స్ చేస్తుంది ప్రాపర్ గా. ఓకే, ఇండెక్స్ అంటే ప్రాపర్ గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లా ఏదైతే ఆర్డర్ ఉందో ఆర్డర్ పెట్టేసి అందులో క్యాలిక్యులేటింగ్ లెవెల్స్, ఆ పర్టికులర్ కీవర్డ్ కి ఎవరు టాప్. ప్రస్తుతానికి ఇది ఏం ఫీల్ అవుతుంది, వికీపీడియా హాస్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్ కీవర్డ్. నెక్స్ట్ దిస్ వన్, నెక్స్ట్ దిస్ వన్, నెక్స్ట్ దిస్ వన్. ఫైనల్ గా రిట్రీవ్ రిజల్ట్ చేస్తుంది అనమాట. అంటే రిఫరెన్స్ బేస్డ్, దిస్ ఇస్ వాట్. కానీ ఇట్లా ఆన్సర్స్ ఇస్తుంది గూగుల్. ఇప్పుడు ఏ ఆన్సర్స్ కూడా ఇస్తుంది. ఎందుకు? దానికి అర్థమైపోయింది. ఇప్పుడు చాట్ జీపీటీ వీళ్ళందరూ వీళ్ళ దగ్గర వీళ్ళకి ఎంబడి ఆన్సర్స్ వస్తున్నాయి, మనకు మాత్రం అట్లా వస్తలేదు అన్నట్టు గూగుల్ కూడా స్టార్ట్ చేసింది. ఏ ఆన్సర్స్ అని కూడా స్టార్ట్ చేసింది అనమాట. ఇంకోటి కొత్తగా ఏఐ మోడ్ కూడా స్టార్ట్ చేసింది. ఎందుకు? చాట్ జీపీటీకి అందరు పోతున్నారు. ఎందుకు? క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వస్తుంది. నేను వెబ్సైట్స్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, నాకు బెటర్ కదా, టైం సేవ్ అవుతుంది అని ఇక్కడికి వెళ్ళిపోతుంది. గూగుల్ అనుకుంది, అరే నాకు థ్రెట్ ఉందిరా బాబు, నేను జెమినీ అని స్టార్ట్ చేసిన కానీ అంత ప్రమోట్ కాలేదు, కానీ గూగుల్ని ఏమైనా చేద్దాం అన్నట్టు ఏఐ మోడ్ స్టార్ట్ చేశారు వాళ్ళు. దిస్ ఇస్ ఏఐ మోడ్, సేమ్ లైక్ చాట్ జీపీటీ. నువ్వు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వస్తుంది. బట్ ఇది వాడుతున్న వాళ్ళు 1% ఆఫ్ ద పీపుల్ కూడా లేరు. గూగుల్ ఆల్వేస్ ట్రై టు ఓవర్కమ్ దిస్. యా, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అడిగిన అయిపోయింది క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను నేను. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దాట్ అని అంట. అంటే హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అంట. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ అని అడుగుతా, గూగుల్ చెప్తుందా ఆన్సర్ అట్లా? ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ అంటే ఆన్సర్ చెప్తుందా? No, sir. No, No, sir. See, the user has asked a very general question that could be interpreted in several ways. అంటే ఇది అదని అంటే ప్రీవియస్ క్వశ్చన్ కి దీనికి సంబంధమే లేదు. దట్ ఈస్ వేర్ చాట్ జీపీటీ. ఇప్పుడు చూడండి, వచ్చిందా? ఇందుకే చాట్ జీపీటీ స్పెషల్. ఇది ఇది ప్రీవియస్ క్వశ్చన్ ని గుర్తు పెట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఒకటి స్టార్ట్ చేసామంటే దీని ఒక సెషన్ అంటారు. ఈ సెషన్ మొత్తం గుర్తు పెట్టుకుంటుంది ఈ క్వెరీకి క్వెరీ. దిస్ ఇస్ వేర్ చాట్ జీపీటీ వన్ ఓవర్ ద గూగుల్. జనాలు అంతా షార్ట్ క్వశ్చన్స్ వేయాలి, లాంగ్ క్వశ్చన్స్ వేయాలని ఇష్టం లేదు, జనాలకు ఓపిక లేదు. చాట్ జీపీటీ క్యాచ్ చేసుకుంది, గెటింగ్ రిజల్ట్స్. ఓకే, ఇది మనందరికి తెలుసు. ప్రాంప్ట్ ఇచ్చినాం, ఇట్ ఈస్ రిమెంబరింగ్ ద ప్రీవియస్ సెషన్. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ యూజర్స్, పెయిడ్ యూజర్స్. చాట్ జీపీటీని ఫ్రీగా వాడతా అనుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఏంది, పెయిడ్ యూజర్స్ కి బెనిఫిట్ ఏంది అంటే మనం అంతకంటే ముందు ఒక టర్మ్ తెలుసుకోవాలి. అది ఏంటి? టోకెన్స్. చాట్ జీపీటీ ఎట్లా పనిచేస్తుంది, గూగుల్ ఎట్లా పనిచేస్తుంది తెలుసుకున్నాం కదా. చాట్ జీపీటీ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇట్లా ఇక్కడ తెలుసుకున్నాం. టోకెన్స్ ద్వారా పనిచేస్తుందండి చాట్ జీపీటీ. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్ టు ద క్లియర్ పిక్చర్ హియర్.
నేను ఇది మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఎలా పనిచేస్తుంది అది. టోకెన్, కెన్ యూ సీ దిస్ గైస్? అందరికి కనిపిస్తుంది? Yes, sir. Yes. వాట్స్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని మనము క్వశ్చన్ చేస్తే, ఈ విధంగా క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్ చాట్ జీపీటీకి అర్థం కాదు. ఎందుకంటే చాట్ జీపీటీ ఇస్ ఎ మెషిన్ అన్నమాట. ఒక సెంటెన్స్ ని అర్థం చేసుకునే కెపాసిటీ దానికి లేదు. దాన్ని ఈ విధంగా డివైడ్ చేస్తుంది ఇట్లా, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా డాట్, ఆ డాట్ కూడా. దీనిలోనే టోకెన్స్ అంటారండి. ఒక్కొక్క దాన్ని ఒక టోకెన్ అంటారు. ఇప్పుడు టోకెన్ అంటే ఏంది మరి? ఒక వర్డ్ టోకెన్ అంటే ఒక వర్డ్ టోకెన్ కావచ్చు, ఒక్కొక్కసారి ఒక వర్డ్ 2 tokens కావచ్చు. సమ్ టైమ్స్ one word can be 2 tokens or else 1 character can be a token. It depends on the LLM model, whatever it is. But general గా మీరు చూస్తుంటే ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క టోకెన్ అనుకుందాం. See, what is the capital of India? ఈ విధంగా డివైడ్ చేసుకొని దాన్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి మనకు ఆన్సర్ ఇస్తుంది. మనం ఇంకోటి చూడండి, ఇది వస్తలేదా? కెన్ యూ సీ దిస్ రైట్ హ్యాండ్ సైడ్? నేను వాట్ ఈజ్ అని కొట్టినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? అది గెస్ చేస్తుందా? Yes, sir. Is it Yes, sir. guessing or not? ఆ విధంగా ముందే గెస్ చేస్తుంది అనమాట. వాట్ అని కొట్టినప్పుడు నెక్స్ట్ ఈజ్ వస్తుంది, ఈజ్ తర్వాత ఏం ఆప్షన్స్ వస్తుందని కూడా గెస్ చేస్తుంది అనమాట అది. ఓకే, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ బెటర్ వే. ఇంకా ఓకే, సో టోకెన్ గా డివైడ్ చేసుకుంటుందండి. ఈ విధంగా టోకెన్ గా డివైడ్ చేసుకున్న తర్వాత లెట్స్ కమ్ బ్యాక్ హియర్. మీరు ఎప్పుడైతే ప్రాంప్ట్ ఇచ్చారో, ప్రాంప్ట్ నేను కొంచెం డీపర్ గా పోతున్నా, ఓకేనా? ఇది Okay, మీరు Okay, sir. Yes, sir. ఆన్సర్ చేయలేదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, మీరు ఒక ప్లాట్ఫామ్ వాడుతున్నప్పుడు అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే మీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అంతే. ఓకేనా? ఇది మీరు ఎగ్జామ్ లో ఎవరు అడగరు, ఏమి చేయరు, ఇంటర్వ్యూ కూడా ఎవరు అడగరు. బట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఆ ప్రాంప్ట్ ని టోకెన్ గా తీసుకుంటుందండి. టోకెన్స్ తీసుకున్న తర్వాత దాన్ని ఎంబెడింగ్ చేస్తుంది. నేను చెప్తా మళ్ళీ. సెల్ఫ్ అటెన్షన్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మర్ చేస్తుంది, ఎల్ఎల్ఎం మోడల్ కి ఇస్తుంది, ఫైనల్ గా అవుట్పుట్ వస్తుంది. 1 by 1 చూద్దాం. ప్రాంప్ట్ అంటే ఏదో మీకు తెలుసు. టోకెన్స్ ఈ విధంగా సబ్ కి డివైడ్ అయిపోయింది. ఎంబెడింగ్ అంటే ఏం చేస్తుందంటే, ఈచ్ టోకెన్ ఈస్ కన్వర్ట్ ఇంటూ ఎ వెక్టర్, ఎ లిస్ట్ ఆఫ్ నంబర్స్ దట్ రిప్రజెంట్స్ మీనింగ్. అంటే క్యాపిటల్ అంటే ఇది సిటీకి సంబంధించింది అని ఒకటి ట్యాగ్ చేసుకుంటుంది అనమాట, ఒక ఎంబెడింగ్ చేసుకుంటుంది. ఆర్ గవర్నమెంట్ కి సంబంధించి, ఒక కంట్రీకి సంబంధించింది. అంటే మెషిన్ కదా, మెషిన్ కి అన్ని నేర్పించిన తర్వాత అంత జ్ఞానం అయితే దానికి వచ్చింది అనమాట. ఆ క్యాపిటల్ అంటున్నాం అంటే ఇది ఒక సిటీకి సంబంధించి, ఒక గవర్నమెంట్ కి సంబంధించి, ఒక కంట్రీకి సంబంధించింది అని ఒక ట్యాగ్ చేసేసుకుంటుంది టు బెటర్ అండర్స్టాండ్. ఇండియా అనబడి ఇండియా అనేది ఇట్స్ మోర్ లింక్ టు నేషన్, ఢిల్లీ, ఏషియా, ఈ విధంగా ట్యాగ్ చేసుకుంటుంది. అది ఎలా చేస్తారో మనకు అవసరం లేదు. బట్ రిమెంబర్ దెర్ ఇస్ ఎంబెడింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ని ఈ విధంగా డివైడ్ చేసుకుంటుంది. ఈచ్ దాన్ని కూడా, ఇప్పుడు సుభాష్ మంగళం అన్నా అనుకో, సుభాష్ మంగళం ని ఏ విధంగా ఎంబెడ్ చేసుకునే ఛాన్సెస్ ఉందండి? ఒకవేళ దానికి ఆల్రెడీ డేటా ఉంటే, డిజిటల్ మార్కెటింగ్, హైదరాబాద్, ఓడిఎంటి, అర్థమైందా? ఒకవేళ మహాత్మా గాంధీ అనే ఒక వర్డ్ ఉంటే అది ఏం చేసుకుంటుంది? గాంధీ ఇచ్చిన దానికి ఓకే, ఇండియా, ఫ్రీడమ్ ఫైటర్, ఈ విధంగా ఎంబెడ్ చేసుకుంటుంది. సో దట్ బెటర్ ఆన్సర్ ఇవ్వడానికి అది. సో టోకెన్స్ ఎంబెడింగ్. తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ మనం డిస్కస్ చేసినాం కదా. న్యూరల్ నెట్వర్క్స్ అంటే హ్యూజ్ నెట్వర్క్స్, హ్యూజ్ డేటా తీసుకుంటుంది అనమాట. ఈ ఎంబెడింగ్ అదే ప్రాసెస్ చేస్తుంది. వాళ్ళ దగ్గర సో మెనీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటే, ఇప్పుడు గాంధీజీ గురించి, ఫ్రీడమ్ ఫైటర్ ఏమైనా ఉంటే అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఏ బెటర్ ఆన్సర్స్ చేయాలన్నది అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. Transform them layer by layer, refine understanding and meaning. This is where actual thinking happens. In neural networks, there actual thinking happens, like understanding the grammar, sentence flow, and logic structure. Final ga self attention. Self attention ante నువ్వు ఇచ్చిన ప్రాంప్ట్ లా ఈ మొత్తంలా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఈజ్ కు ఇవ్వాలా, వాస్ కి ఇవ్వాలా, దాకి ఇవ్వాలా, లేదా క్యాపిటల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలా
అనేది సెల్ఫ్ అటెన్షన్ చేసుకుంటుంది. మనం ఇచ్చిన సెంటెన్స్ లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది సెల్ఫ్ అటెన్షన్ చేసుకుంటుంది. తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ ఒకటి దీనికి ఎట్లా పని చేయాలని అర్థం చేసుకోండి. దీనికి సంబంధం ఏందన్నది దట్ విల్ టేక్ కేర్. ఫైనల్ గా LLM మోడల్స్ అంటే చాట్ జీపీటీ కానీ క్లౌడ్ కానీ ఇక్కడికి వస్తాయండి. ఇంతకుముందు ప్రాసెస్ అంతా సేమే. ఎవరి దగ్గరైనా ప్రాంప్ట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ప్రాంప్ట్ ఉంటుంది, టోకెన్ గా కన్వర్ట్ అవుతుంది, ఎంబెడ్ చేసుకుంటాయి, యాక్చువల్ థింకింగ్ స్టార్ట్ చేస్తాయి, సెల్ఫ్ అటెన్షన్ చేసుకుంటుంది, ట్రాన్స్ఫార్మర్ దాన్ని వర్క్ చేసుకుంటుంది. ఇక్కడ LLM మోడల్లో ఎలాగైతే దాన్ని ట్రైన్ చేశారో, ఎంత డేటాతో ట్రైన్ చేశారో దాన్ని బట్టి అది రిజల్ట్స్ ఇస్తుంది. బికాస్ LLM model already read millions of books, website articles, learned grammar, logics, facts, style, everything. దాన్ని బట్టే అవుట్పుట్ వస్తుంది. దిస్ ఈస్ ద ఫుల్ ప్రాసెస్. అంటే మీ ఐడియా కోసం చెప్పిన అంతే. ఎందుకంటే మన హౌ గూగుల్ వర్క్స్ అంటే మన క్రాలింగ్, ఇండెక్సింగ్ అని తెలుసు. బట్ ఇక్కడ మాత్రం మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ప్రాంప్ట్, టోకెన్స్, ఎంబెడింగ్, LLM అవుట్పుట్, అంతే. ఇవి మాత్రం వాడుకోండి. ఈ రెండు వదిలేసేయండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. టోకెన్స్ ని ఎంబెడ్ చేసుకొని LLM మోడల్కి ఇస్తే LLM మోడల్ అవుట్పుట్ ఇస్తుంది, అంతే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అయితే ఈ టోకెన్స్ గురించి ఎందుకు మాట్లాడినా అంటే మీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. Now let me tell you why tokens are important. ఇంతకుముందు చెప్పినట్టు ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇస్ న్యూ ఢిల్లీ. ఎన్ని టోకెన్స్ అండి? How many tokens? 7. 1 2 3 4 5 6 7 8. డాట్ కూడా ఒక టోకెన్. ఓకేనా? Okay. Assume that India is beautiful. How many tokens అండి? India is beautiful. 3. 3 tokens. అని చెప్పలేమండి. బ్యూటిఫుల్ ని అతను తీసుకుంటే బ్యూటిఫుల్ సపరేట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. చెప్పాను కదా, కొన్నిసార్లు టోకెన్ కెన్ బి వన్ వర్డ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ కూడా చెప్పలేము. దట్స్ అప్ టు హిమ్. చూడండి, బ్యూటిఫుల్ మైట్ బి స్ప్లిట్ ఇంటూ బ్యూట్ ప్లస్ ఫుల్. 2 టోకెన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. 8 టోకెన్స్. అండర్స్టాండింగ్ అనే వర్డ్ ఉంది అనుకోండి, అండర్స్టాండ్ ప్లస్ ఇంగ్. అన్బిలీవబుల్ దీన్ని సిలబుల్ అంటారు అనమాట. దీన్ని ఎట్లా డిలౌట్ చేస్తారంటే, మీరు ఇండియా అనండి, మీరు ఇండియా అని ప్రొనౌన్స్ చేసినప్పుడు ఒకటే టైంలో వచ్చేసింది. అండర్స్టాండింగ్ అనాలంటే అండర్స్టాండింగ్. అన్బిలీవబుల్ చాలా సార్లు మనం ప్రొనౌన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. సరే, ఆ గొడవ మనకు వద్దులే. Why does A break sentence into tokens? Because computers can't understand raw text. వాళ్ళకు ఓన్లీ నంబర్స్ అర్థమైతే కూడా తీసుకుంటచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందుకే నేను ప్రో తీసుకోమని చెప్తా. హౌ మెనీ టోకెన్స్ కెన్ AI హ్యాండిల్? 4000 టోకెన్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతాయి. అంతకంటే ఎక్కువ టోకెన్స్ ని హ్యాండిల్ చేయలేదు. ఇఫ్ యూఆర్ యూజింగ్ GPT 3.5 4000 టోకెన్స్ మాత్రమే తీసుకుంటుంది. 4000 టోకెన్స్ అంటే ఎన్ని వర్డ్స్ ఉండొచ్చు అండి? 4,000, 3,000 to 4,000. కొన్ని 2 అలా తీసుకుంటారు అన్నారు. కరెక్ట్. ఇక్కడ చూడండి, యావరేజ్ తీసుకుంటే 100 టోకెన్స్ అంటే 75 వర్డ్స్, 1000 టోకెన్స్ అంటే 750 వర్డ్స్, 4000 టోకెన్ అంటే 3000 వర్డ్స్. మీరు ఇక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్స్ వస్తుంటాయి కదా, ఒక పర్టికులర్ సెషన్ లో మాక్సిమం 4000 టోకెన్స్ వరకే ప్రాసెస్ చేస్తుంది ఈ పర్టికులర్ సెషన్ లో. అంటే 3000 వర్డ్స్ ఆఫ్ కంటెంట్. ఇది ఎలా కౌంట్ చేస్తుంది? నీ క్వశ్చన్ ఇక్కడ 8 టోకెన్స్, ఆన్సర్ 8 టోకెన్స్, ఇవన్నీ కంబైన్ చేసి 4000 టోకెన్స్ అయిపోయింది అనుకో, నీకు అది ఆన్సర్ ఇవ్వడం ఆపేస్తుంది. ఒకసారి మధ్యలోనే తప్పు ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు మళ్ళీ కొత్త చాట్కి వెళ్ళిపోవాలి. కానీ కొత్త చాట్లో నీకు పాత డేటా ఉండదు కదా, మళ్ళీ కొత్తగానే. ఇది నీకు లాస్ అవుతుంది. అందుకే ప్రో తీసుకోవాలి. ఒక సీరియస్ టాపిక్ నడుస్తుంది, మనం మల్టిపుల్ ఫాలోఅప్ క్వశ్చన్స్ అడుగుతున్నాము. వెన్ యూజింగ్ ఎక్స్టెన్సివ్లీ దిస్ వెరీ హెల్ప్ఫుల్. ఏదో ఒక ఇమేజ్ క్రియేట్ చేయి, వీడియో క్రియేట్ చేయాలంటే కొత్త సెషన్ తీసుకోవచ్చు. కానీ ఫాలోఅప్ క్వశ్చన్స్ అడుగుతూ పోతున్నప్పుడు 4000 టోకెన్స్ అనేది నీకు 5 నిమిషాలు అయిపోతుంది. అప్పుడు పాత డేటా గుర్తుండదు. కాబట్టి యూ హ్యావ్ టు గో టు ద న్యూ చాట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు నేను వాడుతుంది ప్రో కాబట్టి టోకెన్స్, చాలా టోకెన్స్ ఉంటాయి, అయిపో. వేరాస్ చాట్ జీపీటీ టోకెన్స్
మీకు చాట్ జీపీటీ టోకెన్స్ 4000 అయితే క్లాడ్ 2 lakhs టోకెన్స్ ఇస్తుందండి. అంటే నీకు ఈ విండో ఓపెన్ అయ్యే ఉంటుంది. క్లాడ్ ఈజ్ మచ్ బెటర్. కానీ కోడింగ్ అలాంటివి చేసేటప్పుడు బాగుందండి క్లాడ్. బట్ కాంటెంట్, ఇమేజ్ వీటికన్నిటికీ చాట్ జీపీటీ ఇస్ బెటర్. అగైన్ వి విల్ లెర్న్ క్లాడ్ ఎట్లా వాడుకోవాలి, చాట్ జీపీటీని ఎప్పుడు వాడుకోవాలి, జెమిని ఎప్పుడు వాడుకోవాలి అన్నది విల్ బి లెర్నింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ టోకెన్స్? Yes, sir. Yes, sir. Yes. Yes, sir. Yes, sir. ఎందుకు మీరు ప్రీమియం వెళ్ళాలి, ఫ్రీగా ఎందుకు వెళ్ళొద్దు? వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ అబౌట్ టోకెన్స్? ఫ్రీ 1000 టోకెన్స్ తీసుకుంటుంది. కొన్ని వరకు ఏమో Previous data కొంతవరకు కూడా మనం people యాక్సెస్ చేయగలం. డేటా కూడా ఉంటుంది ఎక్కువ సేపు. For maintaining the previous data. కరెక్ట్. దట్ ఈస్ అబౌట్ ద టోకెన్స్. మీకు కొన్ని టూల్స్ ఉన్నాయండి, ఈ టూల్స్ వాడండి. ఆ టూల్స్ వాడితే ఎన్ని టోకెన్స్ అవుతున్నాయి ఏం కథ అన్నది మనకు తెలిసిపోతుంది. ఓపెన్ ఏఐ టోకెనైజర్, లెట్స్ సీ. ఇక్కడ రాస్తున్నా, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఇక్కడ మీకు కనిపిస్తుందా అండి? టోటల్ 28 characters and 6 tokens. Okay, let me copy this content. ఈయన దగ్గర ఉన్నది ఇక్కడ కాపీ చేద్దాం. 86 tokens అండి ఇది. This is 86 tokens. కాబట్టి మనకి ఎన్ని టోకెన్స్ అవుతుందో అర్థమవుతుంది. ఇంకొక టూల్ ఉంది, ఆ టూల్ ఏంటంటే నీకు డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది. ఇది ఆల్రెడీ ఉంది. ఇది ఉంది అంటే లెట్ మీ ఓపెన్ చాట్ జీపీటీగా. రైట్ సైడ్ కనిపిస్తుంది ఇక్కడ మీకు 75 tokens. Yes, sir. Yes, sir. నేను వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టాను, నీకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ కూడా నీకు టోకెన్ తీసుకుంటుంది చూడండి. అండ్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆల్రెడీ నీకు ఇన్ని టోకెన్స్ అయిపోతుంది. నీకు టోటల్ ఎన్ని టోకెన్స్ కావాలి ఈ సెషన్ కి? మ్యాక్స్ లిమిట్ 4000 నీకు ఆన్సర్ చక్కగా రాదు. 4000. ఫాలో క్వశ్చన్ అడిగినా, ఫాలో క్వశ్చన్ చక్కగా రాదు. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓకే, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద కోర్స్? ఒక ప్లగిన్ యాడ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. అవసరం లేదు, బట్ టు యువర్ నాలెడ్జ్. ఇది వర్డ్స్ కౌంట్ చేస్తుంది, టోకెన్స్ కౌంట్ చేస్తుంది. నో ప్రాబ్లమ్, యూ కెన్ ట్రై ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ వెన్ యూ డూయింగ్ అ డీప్ వర్క్, ఇప్పుడు నేను ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తున్నా, అలాంటప్పుడు గ్లిచ్ వచ్చింది అనుకో చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. ఇంకొకటి, ద ప్రాబ్లమ్ విత్ ద ఏఐ ఏంటంటే ఏఐ హలాసినేషన్ చేసుకుంటుంది. ఆర్య2 మూవీలో బ్రహ్మానందం అంటాడు హలాసినేషన్ ని. అంటే కొన్నిసార్లు దానికి ఆన్సర్ తెలియదు, అది ఊహించుకుంటుంది, ఏదో ఊహించుకుంటుంది. ఈ టోకెన్స్ అయిపోయినప్పుడు అలా కూడా ఛాన్సెస్ ఉంది, బట్ నీకు రాంగ్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మేక్ ద పేమెంట్, మీరు హ్యాపీగా చాట్ జీపీటీ ప్రో తీసుకోండి. దాని కాస్ట్ చెక్ చేసుకొని 1600 ఏమో పర్ మంత్ పడుతుంది. దట్ ఈస్ ఎనఫ్. ఇనిషియల్గా అయితే ఫస్ట్ ట్రై చేయండి ఎలా ఉందో, లేటర్ చెక్ ద ప్రైజెస్. నేను వాడుతున్నది, నేను ప్లస్ వాడుతున్నాను. ప్లాన్ చూస్తే చూడండి, ప్లస్ 1999, బిజినెస్ అయితే 2099. గెట్ మోర్ వర్క్ డన్ విత్ ఏఐ ఫర్ టీమ్స్. టీమ్స్ కావాలంటే ఇది బెటర్. సార్ రీసెంట్గా చాట్ జీపీటీ గో అని ఎనేబుల్ అయింది. వస్తూనే ఉంటుంది. ఇప్పుడు 3.5, 4, 5 కీప్ ఆన్ కమింగ్. మనం డబ్బు ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. చాట్ జీపీటీ గో. ఓకే, సేమ్
అప్గ్రేడ్ చేస్తుంది. దీన్ని So, free people- subscription free అని ఇచ్చారు 1 year వరకు. ఏంటండి 1 year free ఇచ్చారు సార్. 1 year free Sir, Free for subscription. 1 year, sir. వస్తుందా అందరికి వచ్చిందా మరి? Yes, sir. జస్ట్ బ్రౌజింగ్ Yes, వర్క్ sir. Yes, వస్తుంది. ఫోర్త్ లాస్ట్ డేట్ ఎప్పుడు అయిపోయింది సార్. లాస్ట్ డేట్ 1 year అయిపోయింది. వరకు యాక్టివ్ ఉంచారు ఎనేబుల్ అయింది. ఓకే గుడ్ దెన్ బెటర్. వాట్ ఐ హర్డ్ ఈస్ అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ కి అయితే ఇచ్చిరని తెలుసు. ఐ డోంట్ నో అబౌట్ ఇండియా. November 4th ఇక్కడ డిస్ప్లే అయింది సార్. ఓకే ఇప్పుడు 1 year మీకు ఫ్రీ ఉంది అయితే. ఎస్ సార్. Yes, sir. బట్ డేటా అనేది అన్లిమిటెడ్ ఏం లేదు సార్. అవునా? నథింగ్ ఈస్ ఫ్రీ ఇన్ ద వరల్డ్. మిమ్మల్ని వాళ్ళు అలవాటు చేయాలని అట్లా చేస్తారు. పర్ప్లెక్సిటీ వాడు ఏం చేసిండు, 8 కలిపి ఫ్రీ పెట్టాడు. అవునా జియో ముందు ఫస్ట్ ఫ్రీ కదా సార్ మొత్తం, ఇప్పుడు మళ్ళీ అమౌంట్ కదా? నెట్ ప్రొవైడ్. ఎయిర్టెల్ ఎవరైతే వాడుతున్నారో ఆ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే పర్ప్లెక్సిటీ ఫ్రీ అని పెట్టాడు. ఎందుకంటే వాడిని వాడేటోళ్ళు పెరగాలి. అప్పుడు ఏం చేస్తుంటాడు, ఆయన షేర్ హోల్డర్ చూపిస్తాడు, చూడండి ఇంతమంది వాడుతున్నదని. సో దట్ హిల్ మేక్ మోర్ మనీ. దట్స్ ఇట్. ఇట్స్ అ గేమ్. ChatGPT ఆల్సో ప్లేయింగ్ ద గేమ్స్. ఏదైనా డబ్బులు పెడితే దాని రిజల్ట్ వేరే ఉంటుందండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఐ విల్ షో యూ ఫ్యూ థింగ్స్ విల్ నాట్ కమ్ ఇన్ నార్మల్ థింగ్. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఒక్కసారి రివైజ్ చేసుకుంటే, ఫస్ట్ ఏఐకి జనరేటివ్ ఏఐకి డిఫరెన్స్ ఏదో చెప్పాను. ఇది క్లియరా అండి మీకు? Yes sir. Generative AI is not same. If someone asks you what you're learning, don't tell them that I'm learning AI. You're not learning AI. AI is a big thing. We're learning generative AI. And we also teaching generative AI only, not AI. Right. So, artificial intelligence, machine learning, deep learning, generative AI. Generative AI is subset of deep learning, which is subset of machine learning, which is subset of artificial intelligence. Right. ఇది ఎప్పటి నుంచో ఉంది, మెల్లమెల్లగా ఎవాల్వ్ అవ్వకుండా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మొత్తం బోస్ట్ అయిపోయింది, ప్రపంచానికి కుదేలు చేస్తుంది. కానీ అందరూ దీని పేరుతో డబ్బులు సంపాదిస్తారండి. జనరేటివ్ చేసేది కొంచెం అయితే చెప్పేది ఎక్కువ. కానీ ఎవరు చూసినా, ఏ యాప్ చూసినా ఇమేజ్ చేయడం, వీడియో చేయడం, ఇవి తప్ప ఏం చూపిస్తలేరు. ప్రాపర్గా వాడు కూడా చాలా ఉన్నాయి, కానీ చూపించేది మాత్రం అదే. స్టిల్ ఇట్స్ ఇన్ గ్రోయింగ్ స్టేజ్ అండి. గ్రోయింగ్ స్టేజ్ మాత్రమే ఉంది. బట్ ఇన్ దీస్ సెషన్స్ వీ గోనా లెర్న్ మనం డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా వాడుకోవాలని మనం నేర్చుకుంటాం. సో జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎం మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఈ ఏఐని వాడుకొని వాళ్ళు తయారు చేసారు. అంటే థౌజండ్స్ ఆఫ్ డేటాను వాళ్ళు ఇచ్చి ట్రైన్ చేసి దాని నుంచి కొత్త కంటెంట్ ని క్రియేట్ చేస్తారు. ప్రాంప్ట్ మనం ఏదైతే ఇస్తామో ప్రాంప్ట్ అంటారు దాన్ని. క్వశ్చన్ క్వరీ కావచ్చు. ఈ ChatGPT కానీ ఎల్ఎల్ఎం మోడల్స్ ఎలా పనిచేస్తాయి అంటే, ఆ ఇచ్చిన దాన్ని వాళ్ళు ఫస్ట్ టోకెన్స్ గా డివైడ్ చేస్తారు. టోకెన్ అంటే ఏంటి, ఒక వర్డ్ ఆర్ అ పార్ట్ ఆఫ్ అ వర్డ్, ఆ విధంగా డివైడ్ చేసుకొని అది చేస్తుంది. లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్. టోకెన్స్ గా డివైడ్ చేసి దాన్ని ఎంబెడింగ్ చేస్తుంది. క్యాపిటల్ అంటే ఏంది, ఇండియా అంటే ఏంది, గాంధీజీ అంటే ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పాం కదా, ఆ విధంగా ఎంబెడ్ చేసుకొని ఎల్ఎల్ఎం మోడల్స్ కి ఇచ్చేస్తే, ఎల్ఎల్ఎం మోడల్స్ దగ్గర ఆల్రెడీ చాలా డేటా ఉంది కాబట్టి దాన్ని బట్టి కొత్త కంటెంట్ క్రియేట్ చేసి మనకి ఇస్తుంది. దట్ ఈస్ టోకెన్స్. ప్రతి ఎల్ఎల్ఎం మోడల్స్ ఒక లిమిట్ ఉంటుందండి, ఎన్ని టోకెన్స్ ప్రాసెస్ చేయాలి ఒక సెషన్ లో ఫ్రీ ఉన్నప్పుడు. అది అయిపోయిందంటే ఏమవుతుందంటే, ఇట్ స్టార్టెడ్ క్రియేటింగ్ హల్లాసినేషన్. సమ్ టైమ్స్ ఇట్ పాజ్, సమ్ టైమ్స్ సారీ అని చెప్తుంది. ప్రీమియం లో ఆబ్వియస్ గా, ఎందుకంటే ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తే డబ్బుల కోసమే కాబట్టి, వెన్ యూ పే మనీ దెన్ దే గివ్ బెటర్ రిజల్ట్స్. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చేయాలంటే వాళ్ళకు డబ్బులు కావాలి. రెస్పాన్సిబిలిటీ కట్ ఆఫ్. రైట్. దిస్ ఇస్ ChatGPT అనే చిన్న పేరు కానీ ఇంత హిస్టరీ ఉంది. నౌ మేక్ సెన్స్, రైట్? ఆల్ ఆఫ్ యూ గోట్ నాలెడ్జ్. Yes sir. Yes, sir. Yes sir. చాలు. Yes, sir. ఇప్పుడు ChatGPTకి దాన్ని ఎలా వాడుకోవాలి అనేది మనం చూద్దాం. ప్రాంప్ట్ అండి. ప్రాంప్ట్ గురించి మాట్లాడితే మళ్ళీ మనకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇక ఎవరైనా క్వశ్చన్ అడగొచ్చండి, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది. కానీ నేను అడిగే క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ వేరే, నువ్వు అడిగే క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ వేరే వాళ్ళు అడిగేది. కాబట్టి క్వశ్చన్ మంచిగా అడగాలి. దిస్ ఇస్ కాల్డ్ ప్రోబింగ్. మనం ఒక బిజినెస్ చేసినప్పుడు కష్టమైన ప్రాపర్ గా ప్రోబ్ చేస్తే పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. ప్రోబ్ చేయకపోతే రాదు. ఇది కూడా అంతే. ఎల్ఎల్ఎం దగ్గర అంత డేటా ఉంది భయ్, నువ్వు చక్కగా క్వశ్చన్ అడిగితే మంచి ఆన్సర్ ఇస్తుంది, లేకపోతే లేదు. నీకు పేషెన్స్ లేకుండా 1 word 2 words అడిగితే ఏది ఆన్సర్.
అండ్ దీనికి ఒక ఫ్రేమ్ వర్క్ కూడా ఉందండి, ప్రాంప్ట్ ఫ్రేమ్ వర్క్ కూడా ఉంది. అది ఈ రోజు చెప్పాను నేను, ఎందుకంటే ఈ రోజే స్టార్టింగ్ కాబట్టి యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ప్రస్తుతానికి ఈ రోజు నేను ఫ్రేమ్ వర్క్ నేర్పించకుండా నార్మల్గా అడుగుతున్నా. ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు డీటెయిల్డ్గా అడగండి, షార్ట్గా అడగండి. నేను కొన్ని చూపిస్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను అయ్యప్పమాలలో ఉన్నాను, ఇప్పుడు నేను శబరిమల టూర్కి వెళ్ళాలి. నేను ప్రతిసారి టూర్ ప్లాన్ నేనే చేస్తాను అండి. నాకు మినిమం 1 hour to 2 hours టైం పడుతుంది. నేను ChatGPT నేను ఫస్ట్ టైం వాడుతున్నా శబరిమలకు, పోయినసారి కూడా నేను వాడలేదు. ఎందుకంటే ఈవెన్ ఐ డెంట్ బిలీవ్ దట్ ChatGPT కెన్ డూ దిస్ మెనీ థింగ్స్. బట్ ఈసారి వాడిన 5 నిమిషాలలో వాళ్ళు రిజల్ట్ ఇచ్చిన. కెన్ యూ ఏబుల్ టు సీ ద కనిపిస్తుందండి ప్రాంప్ట్? ఎస్ సార్, ఎస్ సార్. నేను ఎంత క్లియర్ గా ప్రాంప్ట్ ఇచ్చానో చూడండి. వీఆర్ ప్లానింగ్ టు గో టు శబరిమల టూర్ ఆన్ 30th December, 30 డిసెంబర్ పోతున్నా. Our darshan is on 7th of January. We're traveling from Hyderabad. నువ్వు హైదరాబాద్ అని ఇవ్వకపోతే ఎట్లా ప్లాన్ చేస్తుంది? ఇవ్వాలి. We want to reach maximum number of famous temples on the route. అంటే నేను పోతున్నా కానీ మధ్యలో ఉన్న రూట్స్ అన్ని నేను కవర్ చేసుకోవాలి టెంపుల్స్. అండ్ వి మస్ట్ విజిట్ తిరుచెందూర్ మురుగన్. బై రోడ్ అండి ఇది? ఏంటండి బై రోడ్ మీరు అడుగుతుంది? బై రోడ్. ఇక్కడ నేనేం చెప్పాను, తిరుచెందూర్ మురుగన్ టెంపుల్. ఎందుకంటే ప్రతిసారి మేము మురుగన్ టెంపుల్ కంపల్సరీ పోతాం అనమాట. ఇది మేము మిస్ అయినాం కాబట్టి ఇది యాడ్ చేసినాం. ఇది యాడ్ చేయకపోతే ఏం చేస్తుందంటే అది షార్టెస్ట్ రూట్ పట్టుకుంటుంది. ఇదేంది, సముద్రం తీరంకి వెళ్ళి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఇచ్చాను. బేస్డ్ ఆన్ దిస్ గివ్ మీ ట్రావెల్ ప్లాన్. ఆన్ 6th we should reach నీలక్కల్. టైం లైన్ కూడా ఇస్తున్నాం. మళ్ళీ నువ్వు ఎట్లా పడితే అట్లా ప్లాన్ చేయకు, రిలాక్స్ కాదు పోయి కొన్ని డెడ్ లైన్ పెట్టుకో. కేరళ అండ్ ఆన్ 7th శబరిమల దర్శన్. యాక్ట్ లైక్ ఎక్స్పీరియన్స్. ఇది రేపు నేర్చుకుంటాం ఇది ఎలా వాడాలన్నది. యాక్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ సౌత్ ఇండియన్ టూర్ గైడ్ అండ్ గివ్ మీ కంప్లీట్ డీటెయిల్స్ ఆన్ దిస్ అని చెప్పా. ఎంత పెద్దగా రాయాలి. మీకు రాయడం ఒప్పుకోలేకపోతే మైక్ ఉంటుంది, మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. ఇప్పుడు చూడండి వాడు ఎంత బాగా ఇచ్చాడు ఆన్సర్. ఫస్ట్ హైదరాబాద్, కర్నూలు, కడప, తిరుపతి. ఫస్ట్ డే ప్లాన్ ఇచ్చాడండి. Day 1 స్టార్ట్ ఎర్లీ చెప్తుండు, పొద్దుగా లేవని కూడా చెప్తుండు. ఇక్కడ నుంచి ఏం చేస్తుండు, అలంపూర్ జోగులాంబ తెల్లి ఫస్ట్ శక్తిపీఠం. తర్వాత ఆప్షనల్ గా నీకు వీలైతే శ్రీశైలం కూడా వెళ్ళు, 4-5 hours అవుతుంది. తర్వాత అమీన్పీర్ దర్గా అక్కడనే ఉంది కాబట్టి నీకు వద్దు అనుకుంటే మనం ఎక్స్క్లూడ్ చేయాలి. ఇక్కడికి వెళ్ళు అని చెప్తుండు. నైట్ స్టే మాత్రం తిరుపతిలో ఉండు. టోటల్ 10 to 12 hours జర్నీ. సెకండ్, తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ హాల్ట్ కూడా తిరుపతినే. మొత్తం మీద తిరుపతికి మొత్తం టైం ఇచ్చేసాడు. తర్వాత కాంచీపురం, నెక్స్ట్ కంచికి అన్నాడు. ఈ విధంగా మొత్తం టూర్ ప్లాన్ ఇచ్చాడు. కానీ ఇక్కడ నాకు ఏది అవసరం లేదు, దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలి నేను. ట్రావెల్ నోట్స్, టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది, బెస్ట్ వెహికల్ ఏది వాడచ్చు. ఇఫ్ యూ వాంట్ నేను గూగుల్ మ్యాప్స్ కూడా ఇస్తాను అన్నాడు. నేను గూగుల్ మ్యాప్ రూట్ అని చెప్పాను. యా, హీ సెడ్ దట్ I can provide you Google Maps route plan with the travel timings అన్నాడు. ఓకే, Google Maps route plan with travel timings అని సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ కిలోమీటర్స్ కూడా ఇచ్చాడు క్లియర్ గా. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. హైదరాబాద్ టు తిరుపతి, కాంచీపురం, ట్రిచి టు తంజావూర్, మదురాయి, బ్లా బ్లా బ్లా. యాడ్ ఆన్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇప్పటికే మాకు ఎన్ని టోకెన్స్ అయిపోయినాయండి? ఫ్రీగా దాకా 3000 టోకెన్స్ అయిపోతుండేనా ఈజీగా కదా. ఇప్పుడు నాకు ఆన్సర్ ఏడు వస్తుండే, అందుకే ఇక్కడ ఉపయోగపడ్డది. ఇక్కడ చూడండి, స్మాల్ చేంజ్ బై. ఆయన 5 గంటలకు ప్లాన్ చేశాడు, కానీ 5 గంటలకు మేము పోము. ఇక్కడ వి స్టార్ట్ ఇన్ హైదరాబాద్ ఆన్ 30th December at 12 PM మధ్యాహ్నం. వి ఫస్ట్ గో టు బీచ్పల్లి హనుమాన్ టెంపుల్, దెన్ జోగులాంబ టెంపుల్, నైట్ హాల్ట్ ఎట్ మహానంది, రిమూవ్ తిరుమల బికాస్ దర్శనం ఇస్ టఫ్, యాడ్ కాణిపాకం. ఆయన కాణిపాకం ఇవ్వలేదు, నాకు కాణిపాకం కావాలి. ఆ విధంగా నేను కొన్ని యాడ్ ఆన్స్ చేసిన అండి. ఇప్పుడు మళ్ళీ ఆయన అప్డేటెడ్ థింగ్ చేశాడు. ఇప్పుడు తిరుపతి తీసేశాడు, రిమూవ్ తిరుమల అండ్ యాడెడ్ కాణిపాకం. దిస్ ఇస్ ద డిఫరెంట్ వన్. ఇప్పుడు మనకు వేరే వచ్చేసింది. అగైన్ మళ్ళా అక్కడ పాతలో మహానదిలో స్టే ఇవ్వలేదు, నాకు మహానదిలో హాల్ట్ కావాలని చెప్పిన. ఇప్పుడు హాల్ట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ వచ్చేసింది. బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్,
జోగులాంబాదేవి, మహానంది టెంపుల్, నైట్ స్టే మహానందిలో ఉండొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ రోజు నువ్వు కాణిపాకం వెళ్ళు. ఇది పర్ఫెక్ట్ ప్లాన్. ఇది నేను షేర్ చేసిన మా సామ్లోకి షేర్ చేసిన, అయిపోయిందండి. అండర్స్టూడ్ గైస్? ఒక సినారియో నేను చూపించాను, Yes, sir. డీటెయిల్డ్ గా అడగండి, తర్వాత చేంజెస్ చేయమని చెప్పండి. ఇగో చాట్ జీపీటీ దేవుడు కాదు, ఉన్న డేటానే వాడుకుంటుంది. ఇంకోటి చాట్ జీపీటీని ఎప్పుడు కూడా పెద్ద పని అడగకూడదు, చిన్న స్మాల్ పార్ట్స్ అడుగుతుంటే బాగా చేస్తుంది. బేస్డ్ ఆన్ ద టోకెన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎప్పుడు ఒక పెద్ద పని చేయకండి. ఒక ఇంట్లో పిల్లాడు ఉన్నాడు, వానికి పని చెప్పాలి మనం. ఒక పండుగ వచ్చింది, వానికి ఒకటి సరే మామిడాకులు కట్టు, బయటకు పోయి సామాన్ తీసుకురా, తర్వాత రథం బిడ్డకి ఇంకోటి కట్టు, అన్ని చెప్పిన అనుకో మర్చిపోతాడు. అట్లా కదా, ఫస్ట్ మామిడాలు కట్టమని చెప్పు, అది అయిపోయినాక ఇంకోటి చెప్పు. ఇది కూడా అంతే. చాట్ జీపీటీ స్మాల్ వర్క్స్ చెప్తుంటే చాలా బెటర్ గా చేస్తుంది. ఓకే, ఐఎమ్ గోనా షో యూ ఎవ్రీథింగ్. నేను ఏమేమి చేస్తున్నాను అన్ని చూడండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, బిఫోర్ చాట్ జీపీటీ థింగ్స్ వర్ వెరీ టఫ్ అండి. ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోయిందంటే, ఇప్పుడు మనం మేము కంపెనీకి జిఎస్టీ పే చేస్తున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాం, దాని గురించి మనకు జీరో నాలెడ్జ్. బట్ ఇక్కడ అడిగితే మొత్తం చెప్తుంది. ఒక రాజర్ పేలో మాకు ఒక పేమెంట్ డిస్ప్యూట్ వచ్చింది. అసలు పేమెంట్ డిస్ప్యూట్ అంటే ఏం తెలియదు, అవతల వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు మనం ఏం చేయాలో తెలియదు, ఆర్బిట్రేషన్ అంటే ఏం తెలియదు. ప్రతిదీ నేను అడిగి ఇక్కడ తెలుసుకున్నానండి. అండ్ నాకు చాలా మంచి ఆన్సర్ వచ్చింది. ఐ వన్ ద కేస్ యాజ్ వెల్. ఓకే, okay, I'll tell you what it is. Okay, ఇక్కడ నుంచి చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ చార్జ్ బ్యాక్ అండ్ ప్రీ అట్రిబ్యూషన్. అయితే ఇక్కడ సమ్వన్ మేక్ ద పేమెంట్ అండి. ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ కి పేమెంట్ చేశారు. ఓకే, తర్వాత $1000 తీసుకున్నారు, కానీ ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి రాలేదు. క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేశారు వాళ్ళు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, కస్టమర్ హూ ఇస్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ వాళ్ళు చార్జ్ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈవెన్ 10 రోజులైనా 15 రోజులైనా చార్జ్ బ్యాక్ కొట్టొచ్చు. కొడితే ఏమవుతుంది, ఎవరైతే ఆ కస్టమర్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంకు మర్చెంట్ ఎవరైతే ప్రోడక్ట్ డెలివరీ చేస్తుందో వాళ్ళకి మెసేజ్ పెడుతుంది, బాబు మీరు ఒకటి సర్వీస్ అక్కడ డెలివరీ చేయలేదంట, ఏంది కథ అని అడుగుతారు. ఓకే, ఐఎమ్ గోయింగ్ డీపర్ ఇన్ టు దిస్. ఇస్ దట్ ఓకే? Yes, sir. Yes, sir. Yes, yes, So this will help you because yes. మీ అందరికి సబ్జెక్ట్ ఇదే కాదు, రియల్ వరల్డ్ కూడా మీకు కావాలి కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ. One second. One second, guys. Just wait with me. OTP వస్తుంది అందుకోసమే. Yeah. ఇక్కడ మీకు కనిపిస్తుంది అండి డిస్ప్యూట్ ఇది. ఓకే, ఇది డిస్ప్యూట్ అన్నమాట. సో ఈ డిస్ప్యూట్ అంటే తెలియదు, నాకు ఏం తెలియదు, ఏం చేయాలో తెలియదు. వెన్ ఐ ఆస్క్ చాట్ జీపీటీ క్లియర్ గా చెప్పింది, మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా కరెక్ట్, ఈ ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఎట్లా ఇవ్వాలి, ప్రూఫ్స్ ఏమి ఇవ్వాలి, ప్రతిదీ చెప్పిందండి. అసలు ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దిస్ థింగ్, బట్ ఇట్ ఈస్ గివింగ్. ఆల్రెడీ 2 times వాళ్ళు చేస్తే 2 times 1, ఇది 3rd స్టేజ్ అనమాట. అయితే అగైన్ ఐమ్ టెల్లింగ్ ద సినారియో, ఎప్పుడైతే ఈ-కామర్స్ వెబ్సైట్ లో కస్టమర్ పర్చేస్ చేసినప్పుడు
ఆయన నాకు సర్వీస్ రాలేదని కంప్లైంట్ చేశాడు, కానీ కస్టమర్ ఈ వెండర్ అయితే సర్వీస్ ఇచ్చాడు, కస్టమర్ ఛార్జ్ బ్యాక్ అప్లై చేశాడు. అప్పుడు ఈయన క్లెయిమ్ చేయాలి, లేదు పోయి నేను సర్వీస్ ఇచ్చాను ప్రూఫ్ చూసుకో అని ప్రూఫ్ ఇస్తుండ అనమాట. ప్రూఫ్ కరెక్ట్ ఉంటే 1, లేదంటే లేదు. ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రీ యాక్టివేషన్ స్టేజ్కి వస్తుంది అనమాట ఒకసారి. అంతైతే ఓకే అంటే కస్టమర్ వదులుతలేదు, కస్టమర్ కీప్ ఆన్ ట్రయింగ్. అప్పుడు ఆట్రిబ్యూషన్, నాకు ఆట్రిబ్యూషన్ అంటే తెలియదు. నేను అడిగాను ఛార్జ్ బ్యాక్ అంటే ఏంది, ఆట్రిబ్యూషన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఛార్జ్ బ్యాక్ అండ్ ప్రీ ఆట్రిబ్యూషన్. బికాస్ దట్ విండో ఈజ్ రిమెంబర్ ఎవ్రీథింగ్ అగైన్, ఇట్ ఈస్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ప్రీ ఆట్రిబ్యూషన్ స్టేజ్ తర్వాత ఏం స్టేజ్ వస్తుంది, వాట్ ఈస్ ప్రీ ఆర్బిట్రేషన్ అని అడిగాను, అది చెప్పింది, ఆన్సర్ ఇచ్చింది. మళ్ళీ తర్వాత వేరే క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ సేమ్ క్వశ్చన్స్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, బట్ ఐ ఆస్క్డ్ ఏ జర్నలిస్ట్. మళ్ళీ దానికి వచ్చింది, ఇఫ్ ఐ లాస్ట్ ఇన్ ప్రీ అట్రిబ్యూషన్ దే టెల్ మీ దట్ దే కాస్ట్ మీ మోర్ అరౌండ్ $80. సో హౌ కెన్ ఐ ఛాలెంజ్ దెమ్ అగైన్? మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. నువ్వేం చేస్తే బాగుంటారు ఆయన, నువ్వు మట్టసంగా ఉండాలా లేదా, ఆర్బిట్రేషన్ ఏంది, ప్రీ ఆర్బిట్రేషన్ ఏంది, ఛార్జ్ బ్యాక్. సో ఫస్ట్ ఛార్జ్ బ్యాక్ ఉంటుంది, ప్రీ ఆర్బిట్రేషన్ ఉంది, ఆర్బిట్రేషన్. ఇప్పుడు నాకు దాని మీద నాలెడ్జ్ కూడా వచ్చింది, నేను డిసిషన్ తీసుకోవాలా లేదా. దిస్ ఇస్ అనదర్ కేస్. శబరిమల టూర్ ప్లాన్ గురించి అర్థం చేసుకుంది, ఫైనాన్స్ కి సంబంధించిన నీకు కాంప్లెక్స్ థింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా అది నీకు అర్థం చేసుకుంటుంది. నేను ఇంకా డిజిటల్ మార్కెటింగ్ గురించి, చాలా ల్యాప్టాప్స్ గురించి అండి. స్టూడెంట్స్ నన్ను ఊరికే ఏ ల్యాప్టాప్ వాడాలి నాకు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నాలెడ్జ్ లేదు, ఐఎమ్ నాట్ దట్ మచ్ గ్యాడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. కొంట తీసుకుంటా వాడతాను అనమాట. కాబట్టి వాళ్ళకి బెస్ట్ నాలెడ్జ్ చేయాలి కాబట్టి నేను అడిగాను క్వశ్చన్ అండి. ఇంత రీసెర్చ్ చేసిన తర్వాత వీడియో చేశాను. నౌ ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్. చూడండి నేను ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఆల్ ఆఫ్ యు ఆర్ విత్ మీ గైస్? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో వాడాలి అని చెప్తున్నాను. ఓకే, సో స్టూడెంట్స్ జనరల్ గా ఒక ఫ్రెండ్ అడిగినట్టే అడుగుతాను అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ల్యాప్టాప్ టు బి యూజ్డ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. మోస్ట్లీ స్టూడెంట్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ క్రియేట్ వెబ్సైట్, SEO, Google Ads. So mostly they need internet speed. But anyway, older generation is not good. So tell me which laptop I should suggest to the students. So act like a experienced person who has a knowledge on laptops. ట్రావెల్ అప్పుడు ఏం అడిగానండి, ఇది ఈ క్వశ్చన్ ఏం అడిగా నేను? అయ్యప్ప యాక్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ ట్రావెల్ గైడ్ కాకుండా సౌత్ ఇండియన్ అన్నామని, బికాస్ సౌత్ ఇండియా టూర్ నాలెడ్జ్ ఉండాలని. అది డిఫరెన్స్ ఉంటుందా అంటే అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మీరు ప్రాంప్ట్ ఫ్రేమ్వర్క్ లో నేర్చుకుంటారు మీరు. ఇది చెప్పింది ఇక. ఓకే, ల్యాప్టాప్ ఎలా ఏమేమి కొనాలి, సిపి ఏంది, ప్రాసెసర్ ఏంది, అన్ని మీలో చాలా మందికి నాలెడ్జ్ ఉండొచ్చు. వాట్ దే షుడ్ అవాయిడ్, ఏది అవాయిడ్ చేయాలని కూడా చెప్పింది అనమాట. అంత అయిపోయినాక నేను ఏమడిగాను చూడండి, బేస్డ్ ఆన్ ద అబౌట్ డేటా కెన్ యూ గివ్ మీ వన్ నైస్ ఇన్ఫోగ్రాఫిక్. ఈ డేటా మొత్తాన్ని నేను వీడియోలో చూపించాలనుకుంటున్నా. ఒక ఇన్ఫోగ్రాఫిక్ కావాలి. ఇన్ఫోగ్రాఫిక్ చూడండి ఎంత బాగా ఇచ్చింది. తర్వాత కెన్ యూ గివ్ దిస్ ఇన్ఫోగ్రాఫిక్ అగైన్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ దోస్ స్పెసిఫికేషన్. ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేయలేదు, ప్రైస్ మెన్షన్ చేసి మళ్ళీ అన్న ఇక్కడ ప్రైస్ కూడా యాడ్ చేసాడు. అయితే నేను చెప్పాను కదా నాకు గ్యాడ్జెట్స్ గురించి నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ల్యాప్టాప్ ఏం కాన్ఫిగరేషన్ నాకే తెలియదు. ఐ వాంట్ టు నో మై ల్యాప్టాప్ స్పెసిఫికేషన్, హౌ టు నో అన్న చెప్పేసాడు. విండో కీస్ కొట్టు, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కొట్టు, ఓపెన్ ద యాప్, నీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటుందని చెప్పేసాడు. నేను చెక్ చేసుకున్నా, నాకు అర్థం, నా ల్యాప్టాప్ ఇది ఉందా నాకు అర్థమైంది. అన్ని మెథడ్ చెప్పి ఎట్లా వాడొచ్చు అనేది. ఇఫ్ యూర్ యూజింగ్ విండోస్ ఏది, మ్యాక్ అయితే ఏంది మొత్తం చెప్పండి. తర్వాత ప్రాసెసర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థం కాలే. ప్రాసెసర్ i5 i3 నుంచి ఉంది. ఇప్పుడు కొత్త ప్రాసెసర్ ఏదో నాకు తెలియదు, i7 i8 అంటే దెర్ ఇస్ నో ఇంటెల్ i8 ప్రాసెసర్, అంటే i7 వరకు ఉందని చెప్పాడు. i8 లేదు. ఈ విధంగా సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి నేను ఫైనల్ గా దాని మీద వీడియో చేసిన అనమాట. ఇగో ఈ విధంగా టేబుల్ రావడం కానీ. లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. ఇగో కెన్ యూ మోడిఫై ద అబౌవ్ ఇన్ఫోగ్రాఫిక్, యాడ్ వన్ కాలమ్ అబౌట్ ద ప్రైస్ రేంజ్. ఇది కదా ఇంపార్టెంట్ మనకు.
ఐ కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు దెమ్. ఇక్కడ టోకెన్స్ అనేది చాలా ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడ ఏమడిగానండి, ఐ మేకింగ్ ఎ యూట్యూబ్ వీడియో ఆన్ బెస్ట్ ల్యాప్టాప్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, గివ్ మీ కీవర్డ్స్ ఫర్ దిస్, వాట్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఆన్ దిస్. జనాలు ఏమని సర్చ్ చేసి చూడండి కీవర్డ్స్, ఎందుకంటే యూట్యూబ్ వీడియో చేయాలి కదా, దానికి టైటిల్ డిస్క్రిప్షన్ కావాలి కదా. సి హౌ ఐమ్ యూజింగ్ ఇట్. ఇంకా సేమ్ రష్ పోవాల్సిన అవసరం లేదు, కీవర్డ్ పడడానికి పోవాల్సిన అవసరం లేదు, లాంగ్ టైల్ కీవర్డ్స్ అన్ని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ద అబోవ్ గివ్ మీ బెస్ట్ SEO ఫ్రెండ్లీ యూట్యూబ్ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్. టైటిల్ ఏం వాడాలి, డిస్క్రిప్షన్ ఏం వాడాలి, ఏం ట్యాగ్స్ వాడాలి కూడా ఇచ్చాడు. ఇదే నేను యూట్యూబ్ లో పెట్టానండి. ఐ సేవ్డ్ మై టైం. ఇక్కడ టోకెన్స్ బాగుండడం వల్ల పాతదాన్ని గుర్తుపెట్టుకుంది, ఫాలోఅప్ క్వశ్చన్స్ వేసాను. ఇట్ అండర్స్టాండ్ మీ వెరీ వెల్ నౌ. సినారియో ఏందో అర్థమైపోయింది, నాకు ఇచ్చేసింది కూడా. ఇక్కడ నేను వాడిచ్చింది మొత్తం. ఈ డిస్క్రిప్షన్ చూడండి ఎంత లెందీ డిస్క్రిప్షన్. ఇదంతా కూడా ఐ టుక్ ఫ్రమ్ దిస్ గాయ్ అండి. ఆ కీవర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ ఐ టుక్ ఫ్రమ్ దిమ్ ఓన్లీ. దిస్ ఇస్ హౌ ఐమ్ యూజింగ్ ChatGPT. అది ఈ ట్యాగ్స్ ఇచ్చిండండి. ట్యాగ్స్ యూట్యూబ్ లో వాడేటప్పుడు కామా లేకపోతే తీసుకోదు అది. నేనేం చెప్పినా, అరే బాబు కామా పెట్టి అంటే కామా పెట్టి ఇచ్చింది, డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే I can focus more on creating content, not on writing title, descriptions, tags. అవన్నీ రాసుకుంటా కూర్చుంటే టైం లేదనమాట. సో ChatGPT I'm using them well. టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, ఎవ్రీథింగ్. ఇంకా చెప్పాలంటే థంబ్నెయిల్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇంకా నేను థంబ్నెయిల్ క్రియేట్ చేసే వరకు పోలేదు, నార్మల్గా చేస్తాను. ChatGPT అంత బాగా చేయదు, వేరే టూల్స్ ఉన్నాయి అవి చేస్తాను. ఓకే, ఇంకా మీకు చాలా మందికి ఘంటసాల ప్రాజెక్ట్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ ఘంటసాల ప్రాజెక్ట్ గురించి కూడా చూడండి. యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసినాం కాబట్టి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఎంత బాగుంటుంది, కీవర్డ్స్ ఏముంటే బాగుంటుంది. తర్వాత దానికి ఇక్కడ చూడండి, నౌ వి వాంట్ టు ప్రమోట్ దిస్ మూవీ ఆన్లైన్. యాక్ట్ లైక్ ఎ ఎక్స్పీరియన్స్ డిజిటల్ మార్కెటర్ హూ వర్క్ ఫర్ మూవీస్. గివ్ మీ కంప్లీట్ స్ట్రాటజీ హౌ వీ కెన్ ప్రమోట్ దిస్ మూవీ. మూవీ ఈస్ రిలీజింగ్ ఇన్ నెక్స్ట్ 1 month. ఆ 1 month ప్లాన్ మొత్తం ఇచ్చింది. ఆ రోజు మీకు ఎవరైతే అటెండ్ అయ్యారో మీకు చూపించింది ఇదే. ఇలా చూసుకుంటూ పోతే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. మనము ChatGPTలో ఎప్పుడైతే ఏమైనా సర్చ్ చేస్తామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. దీన్ని బట్టి పోవచ్చు. గ్రేట్ గా అయితే ఇంకా ల్యాండింగ్ పే కూడా చేసుకోవచ్చు. ఓవరాల్ గా ప్రస్తుతానికి ఈ రోజు వరకు నేను చెప్పేది ఏంటంటే, మీ క్వశ్చన్ ని క్లియర్ గా చెప్పండి, తర్వాత యాక్ట్ లైక్ అనేది వాడండి. రేపైతే నేను ఫ్రేమ్ వర్క్ చెప్తా క్లియర్ గా, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో ఫార్ ఎనీ క్వశ్చన్, ChatGPT లో ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, ఫాలోఅప్ క్వశ్చన్స్ అనే దాని మీద ఎనీ క్వశ్చన్స్? ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్? సార్ ChatGPT లో డేటా ఎప్పటి వరకు ఉంటుంది సార్? ChatGPT ఈ డేటా ఎప్పటికి ఉంటుందండి ఇక్కడ. అదే సార్, ఇప్పుడు మనం మామూలుగా మనకు ఫ్రెష్ డేటా ఇస్తుందా, లేకుంటే 2 years బ్యాక్ డేటా ఇస్తుందా? మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, అంటే ఇప్పుడు ఎవాల్వ్ అవుతుంది అనమాట. ChatGPT స్టార్ట్ చేసినప్పుడు దాని లిమిట్ ఒక పర్టికులర్ ఇయర్ వరకే ఉండేది. ఎందుకంటే నేను చెప్పాను కదా, LLM మోడల్స్ ట్రైన్ అయి ఉంటాయి. దానికి ట్రైన్ అయిన వరకు మాత్రమే నాలెడ్జ్ వస్తుంది, దాని తర్వాత బియాండ్ నాలెడ్జ్ ఉండదు అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది లైఫ్ టైం ఎప్పుడు చెప్పినా ఆన్సరే. కానీ కొన్నిసార్లు ఇవాళ ఏమైంది, రేపు మొన్న ఏమైంది అన్న డేటా వాళ్ళ దగ్గర ఉండదు. అలాంటి ఆన్సర్స్ మాత్రం ఇవ్వదు, బట్ జనరిక్ క్వశ్చన్స్ అన్ని ఇస్తుంది. ఓకేనా? బట్ దేర్ ఎవాల్వింగ్. ఇప్పుడు అవుతుంది, ప్రస్తుతానికి అయితే అప్ టు డేట్ డేటా లేదు వాళ్ళ దగ్గర. క్లియర్? హలో హలో చెప్పండి. హాయ్ సార్. సార్ ఇప్పుడు ఇది ప్రాంప్ట్స్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సార్ ఫ్రీ వర్షన్ లో ఏమైనా? లిమిటేషన్ ఏం లేదా, 4000 టోకెన్స్ వరకు అయిపోకపోతే చాలు. డైలీ ఏమైనా ప్రాంప్ట్ లిమిట్స్ ఇన్ని 10 ప్రాంప్ట్స్ ఇస్తే అయిపోతుంది, అలా ఏముండదు కదా సార్? అట్లా ఏం లేదు, నువ్వు సెషన్స్ ఎన్నైనా ఓపెన్ చేసుకో. బట్ అగైన్ డిపెండ్స్, ఫ్రీ ఇస్ ఫ్రీ ఓన్లీ. సమ్ టైమ్ ప్రాబ్లం అవుతుండొచ్చు. ప్రాబ్లం అయితే నువ్వు రియల్గా రిగరస్ గా సీరియస్ కంపెనీలో పనిచేస్తున్నావు, వర్క్ కావాలనుకున్నావు, ప్రోబు. లేదు ఏం లేదు, నార్మల్ కోసం అనుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ యూజ్ ఇట్. ఓకే ఓకే ఓకే. ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్ కి అప్ టు డేట్ లేదా అంటే, పర్ప్లెక్సిటీ ఏం చేసిందంటే, ChatGPT ఫీచర్ ని గూగుల్ ఫీచర్ ని మిక్స్ చేసింది. గూగుల్ అప్ టు డేట్ ఉంటుంది,
అండ్ పర్ప్లెక్సిటీ ఇట్ ఈస్ ట్రైన్డ్, రెండు మిక్స్ చేసింది కాబట్టి పర్ప్లెక్సిటీ మంచిగా ఫేమస్ అవుతుంది, వాళ్ళు కూడా బాగా ఫండ్ రైజ్ చేస్తారు. విల్ టాక్ మోర్ అబౌట్ పర్ప్లెక్సిటీ ఆల్సో ఓకే. ఫ్యూచర్ క్లాసెస్. చాట్ జీపీటీ కూడా వికీపీడియాతో టైప్ అయినట్టుంది కదా సార్, వికీపీడియా నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనుకుంటా సార్. దే టేక్ ఇన్ఫర్మేషన్. యా సార్ చాట్ జీపీటీ కాకపోయినా పర్ప్లెక్సిటీ ద్వారా అయినా తీసుకోవచ్చా సార్? ఏంటండి? చాట్ జీపీటీ కాకుండా పర్ప్లెక్సిటీ ద్వారా కూడా అయినా తీసుకోవచ్చా కావాలంటే? మీరు ఏది కావాలన్నా ఇక్కడ LLM మోడల్స్ చాలా ఉన్నాయండి. చాట్ జీపీటీ, జెమినై, గ్రూక్, పర్ప్లెక్సిటీ ఏదైనా వాడండి, మీరు ఎట్లా అడాప్ట్ చేసుకుంటే అట్లా. ఆల్మోస్ట్ ఆల్ ఆర్ పర్ఫార్మింగ్ గుడ్, బట్ ఐ లైక్ చాట్ జీపీటీ. ఓకే. కొన్ని విషయాల్లో చాలా బాగుంది. అందుకే నేను అన్ని నేర్పిస్తా మీకు. చాట్ జీపీటీ నేర్పిస్తా, జెమినై నేర్పిస్తా, పర్ప్లెక్సిటీ నేర్పిస్తా. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది నేర్చుకోండి. ఓకే. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ అండ్ చాట్ జీపీటీ సార్? మీకు అది నచ్చింది అంటున్నారు కదా, ఎందుకని డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ UI కి నేను అలవాటు పడ్డా, ఫస్ట్ నుంచి చూసుకుంటున్నా కాబట్టి నాకు అక్యురేట్ రిజల్ట్స్ ఉన్నాయి అనమాట. పర్ప్లెక్సిటీ UI నాకు అంత బాగా నచ్చలేదు. తర్వాత క్లాడ్ అనేది దాని లిమిటేషన్స్ వేరే ఉన్నాయి, అంత ఫాస్ట్ గా లేదనమాట అది. అండ్ చాట్ జీపీటీ ఇప్పుడు కొత్తగా బ్రౌజర్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ న్యూ బ్రౌజర్, దట్ ఈస్ ఆసమ్. ఇది కూడా మీకు నేర్పిస్తాను. కోపైలట్ అది కోపైలట్ కాదు, అట్లాస్ అట్లాస్ అనేది ఓన్లీ ఇప్పుడు మ్యాక్ యూజర్స్ కి మాత్రమే, యాపిల్ యూజర్స్ కి మాత్రమే ఉంది. సూన్ వాళ్ళు విండో రిలీజ్ చేస్తారు. అది ఏంటంటే ఇక్కడ నువ్వు టైప్ చేయాలి కదా, టైప్ చేస్తే రిజల్ట్ వస్తుంది కదా, అది కూడా అవసరం లేదు. నువ్వు ఒకటేసి ఐ వాంట్ టు మేక్ ఎ పిజ్జా నేను చేయాలన్నా పోయి దానికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి మొత్తం ఇన్స్టామార్ట్కి వెళ్ళి ఆర్డర్ చేయద్దు, అది ఆర్డర్ చేసేస్తుంది. అది ఒకటి వెతికి, అంటే ఇట్ విల్ బ్రౌజ్ ఫర్ యూ. ఆ బ్రౌజ్ చేసే ప్రాసెస్ కూడా చూపిస్తుంది మీకు అనమాట. అంటే ఫ్యూచర్ ఎంత అడ్వాన్స్ ఉందో అర్థం చేసుకోండి. దట్స్ వై ఐ పర్సనలీ లైక్ చాట్ జీపీటీ, బట్ ఐఎమ్ యూజింగ్ పర్ప్లెక్సిటీ ఆల్సో. పర్ప్లెక్సిటీ సంబంధించి కూడా వాళ్ళు బ్రౌజర్ యాడ్ చేశారు, అట్లాస్ అనే బ్రౌజర్ రిలీజ్ చేశారు, అది కూడా బాగానే ఉంది. విల్ డిస్కస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డే కొత్త నాలెడ్జ్ అయితే మనం నేర్చుకుందాం. మీరు ఓపెన్ గా ఉండండి, ఐ ట్రై టు గివ్ మోర్ నాలెడ్జ్. ఓకే సార్, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ కాంటాక్ట్ నెంబర్ నాకు ఇండెక్స్ చేస్తారా? నన్ను కాంటాక్ట్ కావాలంటే నాకు జీమెయిల్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇస్ బెటర్. అందరికి మా లింక్డ్ఇన్ త్రూ కాల్ ద్వారా, అంటే నాకు మెసేజ్ చాటింగ్. అంటే మీరు లింక్డ్ఇన్ మెసేజ్ చేయండి, మీ నంబర్ పెట్టండి, నేను కాల్ బ్యాక్ చేస్తాను. ఎందుకు ఐ నెవర్ డిస్ప్లే మై నంబర్ అంటే థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రైన్ చేస్తాం కదా, మనం కొన్ని సార్లు రీసెర్చ్ చేస్తుంటాము, నాది బజ్ అయింది అనుకో, ఐ కాంట్ ఫోకస్ ఆన్ దట్, దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ ఇస్. ఓకే, బట్ నో ప్రాబ్లం. ఎవరికైనా అర్జెంట్ ఉంది, యూ రియలీ నీడ్ అర్జెంట్ ఏం లే, బట్ కాకపోతే సమ్ క్వశ్చన్స్ రెక్టిఫై చేసుకుంటాను. నో ప్రాబ్లం. యూ కెన్ పుట్ అ మెసేజ్ ఆన్ లింక్డ్ఇన్, ఐ విల్ టాక్. సార్ మీకు చాట్ జీపీటీలో రీసెంట్ చాట్స్ అని చూపిస్తున్నాయి కదా, మాకు అలా చూపించట్లేదు. చూపిస్తుంది అందరికి. మీరు చాట్స్ చాలా చేశారా? మీరు సైన్ అప్ అయ్యారా? న్యూ చాట్ ఓపెన్ చేస్తే న్యూ చాట్ ఇక్కడ చూపిస్తున్నా. హావ్ యూ సైన్ అప్ ఆర్ జస్ట్ నార్మల్ గా వాడుతున్నా? సైన్ అప్ చేశాను. సైన్ అప్ చేస్తే మీకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్, ఇక్కడ చాట్స్ అన్ని కనిపిస్తాయి. యువర్ చాట్ అని ఉంది కానీ కింద చాట్స్ ఏం కనిపించట్లేదు. మీరు ఒక 5-6 చాట్లు చేయండి, కన్వర్సేషన్స్ చేయండి, డిఫరెంట్ సెషన్స్ చేయండి. ఈ రోజు సర్చ్ చాట్స్ ఉంది అది మేడం, ఇక్కడ సర్చ్ చాట్స్ లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు మేడం. చూడండి, ఈ రోజు చూడండి, రేపు రాకపోతే మళ్ళీ చూస్తారండి. ఓకే. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ చాట్స్ పెరగడం వల్ల దీని లోడ్ ఏమైనా ఎక్కువ అవుతుందా? ఏం కాదు. I never faced such thing. So just I'm facing that situation, so that I'm asking. లేదు అంటే మళ్ళీ న్యూ చాట్ తోటి ఓపెన్ చేయాలి అంటే నేనేమన్నానంటే, ఒక సెషన్ లో యూఆర్ యూజింగ్ ఎ ఫ్రీ వర్జన్, లెంది వచ్చే కొద్దీ ఆన్సర్ ఇయ్యదు. న్యూ చాట్ కి వెళ్ళండి. ఇట్స్ బెటర్ టు గో ఫర్ న్యూ చాట్, ఎందుకంటే యూఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద వాట్ 4000 ఎక్స్టెండ్ అయిపోయి ఉంటుంది కాబట్టి. యూఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వాట్ టోకెన్స్. యా, ఓకే. బట్ న్యూ చాట్ కి వెళ్తే మళ్ళీ ఫాలో అప్ మిస్ అవుతాం. ఓకే, అందుకే పెయిడ్ కి వెళ్ళాలి. ఓకే. But that is not a MB or a storage issue, right? No. Okay, thank you. తర్వాత న్యూ చాట్ కి వెళ్తే మరి ఫస్ట్ నుంచి టోకెన్స్ కలెక్ట్ చేస్తున్నా సార్? అవును. ఓకే.
అదే పాత క్వశ్చన్ మర్చిపోతున్నాడు. ఘంటసాల గురించి మాట్లాడిన న్యూ చాట్ అంటే ఘంటసాల అంటే ఎవరు ఆయన అంటుంది. అంటే ఆయన ఇన్ఫర్మేషన్ జనరల్కి ఇస్తుంది కానీ వీడు ఏం మాట్లాడినో తెలియదు దానికి. అంటే కొత్తది వెళ్తుంది అనమాట. ఇక్కడ ఈ లైబ్రరీ, దిస్ ఇస్ వేర్ వాట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ ఈ క్రియేటెడ్, ఇవన్నీ మీకు కనిపిస్తుంది లైబ్రరీలో. మనం ఎన్నో ప్రాంప్ట్ ఇచ్చి ఎన్నో ఇమేజ్ క్రియేట్ చేసింది కదా, దట్ లైబ్రరీ ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత మీరు ఇంతకుముందు వాడిన చాట్ కూడా, ఇప్పుడు ఇంత చాట్ ఉందండి, నాకు చాట్ ఇంపార్టెంట్ ఉంది అనుకోండి, దాన్ని మనము వీ కెన్ దాన్ని ఒక గ్రూప్ గా చేసుకోవచ్చు, యాడ్ టు ద ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. నేను అట్లా కొన్ని చేశాను, ఎందుకంటే చాలా వాడుతుంటాం కాబట్టి. SEO for ODMT, దీస్ థింగ్స్ నేను చేశాను. అగైన్ I can go back and I can check what I spoke over there. Confirm homepage details, SEO rank explanation. Right. ఓకే, మొత్తం మీద ChatGPT నుంచి వాట్ యూ కెన్ డూ అంటే, కాంటెంట్ రైటింగ్ కోసం మీరు వాడుకోవచ్చు. మీకు ఏ కంటెంట్ కావాలన్నా నేను ఫ్యూచర్ క్లాస్లో చెప్తా. AI కంటెంట్ వాడొద్దు కదా సార్, కాపీ పేస్ట్ అయిపోతుంది కదా అంటే, కాపీ పేస్ట్ కాకుండా ఒరిజినల్ కంటెంట్ గా ChatGPT నుంచి తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ ChatGPT. ఇక్కడ స్మార్ట్నెస్ అనేది ఉండాలి. దట్ ఐల్ షో యూ. కాంటెంట్ రైటింగ్, యాడ్ కాపీస్, గూగుల్ యాడ్ సంబంధించిన యాడ్ కాపీస్ కావాలంటే తీసుకోవచ్చు మీరు. ఇమేజెస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నేను చూసిన టూర్ ప్లాన్ కానీ ఇలాంటి ఏ జనరిక్ క్వశ్చన్స్ అని అడగవచ్చు, యూ విల్ గెట్ ఆన్సర్ అండ్ ఫాలో అప్ చేయొచ్చు. ఇమేజెస్ కావాలంటే ఇక్కడ అడగొద్దుకండి. ఐ డోంట్ నో ఫ్రీ వర్జన్స్ గెటింగ్ ఆర్ నాట్. ఐ వాంట్ యూ టు క్రియేట్ అన్ ఇమేజ్, ఐ వాంట్ టు క్రియేట్ అ థంబ్నెయిల్ ఫర్ దిస్ అనేది ఇక్కడ ఇస్తే అంత బాగాలేదు. ChatGPT ఏం చేసింది, సపరేట్ గా ఒకటి క్రియేట్ చేసింది. దాన్ని ఏమంటారు, సోరా అంటారు. ఈ సోరా ఓపెన్ చేయండి. ఈ సోరా ఓపెన్ చేస్తే ఇందులో ఇది బ్యూటిఫుల్ అసలు. యాక్చువల్గా మిడ్ జర్నీ డామినేట్ చేసిన తయారు చేసాను ChatGPT సోరా. అంటే వీళ్ళేంటంటే మల్టిపుల్ టైప్ చేస్తారు అన్నమాట. ఓన్లీ ChatGPT మోస్ట్లీ గుడ్ ఫర్ కాంటెంట్, క్వశ్చన్స్ ఆన్సర్స్, క్వశ్చన్స్ అండ్ టెక్స్ట్ బేస్డ్. ఇమేజ్ కావాలంటే ఇడిగిరా, సూపర్ ఇమేజ్. ఇవన్నీ కూడా ప్రాంప్ట్ బేస్డే అండి. చూడండి, దేవి దేవతవి ప్రాంప్ట్ బేస్డ్. ఇవన్నీ వేరే వాళ్ళు చేసినవి. ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. సోరా వాడండి, మీరు చెక్ చేసుకోండి ఫ్రీ వర్జన్ లో. లెట్ మీ నో టుమారో మీకు వస్తుందా లేదా అనేది. మనం వర్క్ చేయాల్సింది ప్రాంప్ట్. ఈ మంకీ ఇమేజ్ ఉందండి, ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాంప్ట్. మీరు ఎప్పుడు కూడా ప్రాంప్ట్ ని బై హార్ట్ చేసుకోకండి, కాపీ చేయకండి. అని ప్రాంప్ట్ ఎట్లా రాయాలో అర్థం చేసుకోండి. దెర్ ఈస్ ఎ డిమాండ్, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫ్యూచర్ లో ప్రాంప్ట్ ఇంజనీర్ ని, ప్రాంప్ట్ ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళని హైర్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. కాబట్టి మీరే సొంతంగా ప్రాంప్ట్ రాయడం నేర్చుకోండి. అందుకే ఏం చేయాలి, కొన్ని వందల ప్రాంప్ట్ ని చదవాలి. సోరాకి వెళ్ళి ఇమేజ్ ఓపెన్ చేసి ఇది ఎట్లా రాశాడు ఆయన, a realistic small golden yellow monkey named Monkey-O with creamy white face and belly, big playful expressive eyes. దీనివల్ల మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, ఎలా రాయాలో నా అర్థం కూడా వస్తుంది. అప్పుడు మీరు సొంతంగా మీరు రాసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ ఎడిట్ చేసుకోవచ్చండి, హ్యాపీగా కాపీ పేస్ట్ చేసుకొని మీరు సేమ్ కొట్టినా సరే. ఇదే ప్రాంప్ట్ ని కాపీ చేసి పేస్ట్ చేశారు అనుకోండి, మీకు ఇమేజ్ వస్తుంది, వేరే ఇమేజ్ వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ LLM మోడల్స్ అనమాట. మీరు హ్యాపీగా ఈ ఇమేజెస్ ని మీరు వెబ్సైట్ లో పెట్టుకోవచ్చు, కాపీ రైట్ రాదు. ఎందుకంటే ఈ ఇమేజ్ కి ఇంకో ఇమేజ్ కి అసలు పొందన లేదన్నమాట. గూగుల్లో తీసుకునే ఇమేజ్ కి కాపీరైట్ ఇష్యూ ఉంటుంది, బట్ వీటికి కాపీరైట్ ఇష్యూ ఉండదు అనమాట. బికాస్ దీస్ ఆర్ న్యూ. మీరు ఎడిట్ చేసుకోవచ్చు, నేను చూపిస్తాను ఇంకా. అలా ఏం కాకుండా ChatGPT ద్వారానే ప్రాంప్ట్ ఎట్లా చేయాలని నేను చూపిస్తాను క్లియర్గా. ఓకే, వీడియో కూడా చాలా బాగా చేస్తుందండి. ఇమేజెస్, ఒక ఇమేజ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ వాయిస్ లేదా, I want you to create an image of Lord Ayyappa who is riding a tiger. Ayyappa being
all these dense forest background. నేను ఇంకా ప్రాంప్ట్ ని ప్రాపర్ గా ఎట్లా చేయాలి, ఇది చాలా బేసిక్ ప్రాంప్ట్ అండి, ఇది కాదు. ఎందుకంటే ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ అ గ్రేట్ ఇంగ్లీష్ అనమాట, కానీ దాన్ని ఎట్లా వాడాలో రేపు చూపిస్తాను. ఈ రోజు నేను ఓవరాల్ చాట్ జీపీటీ ఎలా ఉంది అని మాత్రమే చూపిస్తున్నాను. ఓకే, సింపుల్. ఇది ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ అది అర్థమైంది అందరికి? అయ్యప్ప స్వామి టైగర్ మీద పోతున్నాడు, చిన్నపిల్లల లాగా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ లో ఫారెస్ట్ ఉండాలని చెప్పిన, ఇమేజ్ ఏమని చెప్పి ఇది క్యూలో యాడ్ అయిపోతుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఐ కెన్ సీ ఇన్ ద లైబ్రరీ. మై మీడియాలో చూసుకోవచ్చు. నేను మై మీడియాలో ఇంతవరకు నేను చేసిన ఇమేజ్ చూపిస్తాను. ఇది లోడ్ అవుతుంది. ఇగో నేను బాహుబలి లాంటి కింగ్డమ్ ఒకటి తయారు చేయమని చెప్తే అది తయారు చేసి వీడియోస్, దీన్ని నేను నా వీడియోలో వాడుకున్నా కూడా. మాహిష్మతి లాంటి సామ్రాజ్యం ఒకటి కావాలంటే తయారు చేసింది. దానికి ఎట్లా తెలుసు? బేస్డ్ ఆన్ ద డేటా. తర్వాత మన బిజినెస్ సంబంధించి ఇది కూడా ఒక వీడియో అనుకున్నాం. కుండలిని శక్తి జాగ్రత్తం అవుతున్న మనిషి ఎట్లుంటాడు అని చూపించమంటే చూపించింది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, అవునా కదా గైస్? ఈ యానిమేషన్ చేయాలంటే ఒకప్పుడు మామూలుగా 30 రోజులు పడుతుండే. ఇవన్నీ చేయాలంటే 3 సెకండ్లు అయిపోతుంది. మన రెగ్యులర్ గా క్రియేటివ్ చేయాలంటే యూ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్. హ్యాపీగా మనమే చేసుకుంటున్నాం. ఇవి యాడ్స్ అండి. వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. మనం ఒక యాడ్ క్రియేటివ్ క్లోజ్అప్ యాడ్, ఇది క్లోజ్అప్ యాడ్ అండి. దీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పండి, చెప్పండి. సో ఇక్కడ మన ఇమేజెస్ పెట్టుకోవచ్చు సార్. మన ఇమేజ్ ఇవ్వాలి, అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇది సంతూర్ సోప్ అండి, దీనికి వాడండి పాట. పసుపు చందనం కలయిక సంతూర్ మమ్మీ అని వస్తుంది, దీనికి వాడండి. ఇదేంది ఇది యాడ్? సర్ఫ్ ఎక్సెల్ ట్యాగ్లైన్ ఏంది? మరక మంచిదే. ఇవి చేయాలంటే ఒకప్పుడు మనిషి ఒక ఏజెన్సీ పెట్టుకొని యాడ్ ఏజెన్సీ పని చేయాలి. మనం చేయొచ్చు ఇవన్నీ. యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. ఈ నెక్స్ట్ 3 weeks లో మనం చేస్తున్నాం ఇవన్నీ. సార్ బట్ క్రెడిట్స్ ఉంటాయి కదా సార్ వీరికి, అవి అయిపోయే వరకు యూస్ చేసుకోండి. ఈ సోరాలో ఏం లేదు క్రెడిట్, ప్రీమియం తీసుకుంటే చాలు. సార్ కాపీ రైట్స్ ఏమి ఉండవా సార్? ఇది కంటెంట్ నో కాపీ. ఎందుకు కాపీ రైట్? కొత్త క్రియేట్ చేసింది చూసారా? అయ్యప్ప స్వామి వచ్చాడు. స్వామి శరణం అయ్యప్ప. అయ్యప్ప సార్ ప్రాంప్ట్ తెలుగులో ఇస్తే తీసుకుంటుందా సార్, ఇంగ్లీష్ లో కాకుండా? తీసుకోవచ్చు సార్, రేపు చేద్దాం, అది కూడా చేద్దాం. అయితే ఇది ఇమేజ్ కదా, ఇదే ప్రాంప్ట్ ని వీడియోకి వెళ్దాం. ఇమేజ్ కాకుండా వీడియో చేద్దాం. సేమ్ వీడియో కొడుతున్నా అండి. ఇంతకుముందు నీకు మిడ్ జర్నీలో ఏమవుతుంది అంటే అదే ఇమేజ్ ని వీడియో చేయమంటే చేస్తుంది. బట్ ఇక్కడ నేను సపరేట్ గా అడుగుతున్నాను. క్రెడిట్స్ లిమిటెడ్ క్రెడిట్స్ ఉంటాయా సార్, అన్లిమిటెడ్ ఉంటాయా? అన్లిమిటెడ్. నువ్వు ప్రీమియం తీసుకుంటే, ఇఫ్ యూఆర్ ఆల్ ప్రీమియం యూజర్, నాకైతే లిమిట్ ఏం రాలేదు, నేను ఎన్ని చేసినా వస్తూనే ఉంది. ఓకే, మినిట్స్ ఎన్ని మినిట్స్ వీడియో ఉంటుంది సార్ దీంట్లో? ప్రతి దానికి నీకు టైం ఉంటుందండి. ఇగో 10 seconds మాక్సిమం. ఓకే, 5 seconds, 10 seconds, 20 seconds కూడా ఉంది. 20 seconds కూడా యాక్టివేట్ కాలేదు అంటే నువ్వు ప్లస్ నుంచి ఇంకో లెవెల్ పోతే ఇస్తుంది. ప్రస్తుతానికి అయితే 10 seconds వరకు ఉంది అది. ఇంకొకటి, క్రియేట్ చేయడం గ్రేట్ కాదండి, దాన్ని ఎట్లా వాడుకుంటున్నావు, దాంతో డబ్బు ఎట్లా సంపాదించు. ఇప్పుడు ఒక భక్తి ఛానల్ పెట్టాడు, ఇవాళ ఏంది వైకుంఠ ఏకాదశి అనుకో, నారాయణ పెట్టావు, బ్యాక్గ్రౌండ్ పాట పెట్టినావు అనుకో, ఆ రోజు చాలా మంది చూస్తారు. దెర్ ఈస్ అ పాసిబిలిటీ అది ఒక్క రోజు 1,00,000 మంది నీకు లైక్ కొట్టే ఛాన్సెస్ ఉంది, ఒక 1000 మంది సబ్స్క్రైబ్ చేసే ఛాన్సెస్ ఉంది. అస్యూమ్ దట్ యు ఆర్ క్రియేటింగ్ అ గ్రేట్ కంటెంట్, ప్రవచనాలు వంటి పోస్ట్ చేస్తున్నావు అనుకో, యూ షుడ్ యూజ్ ఏఐ. ఇప్పటికీ చాలా మంది వాడుతున్నారండి ఏఐని. దెర్ ఆర్ మెనీ పీపుల్ యూజింగ్ ఏఐ. సార్ ఇవన్నీ యూట్యూబ్ లో యూజ్ చేసుకోవచ్చా? హ్యాపీగా
నో ప్రాబ్లం. అంటే మొన్న కాపీరైట్స్ YouTube ఏమి ఉండవు కదా ఒకటి కాపీరైట్ ఇష్యూ మన బ్యాక్ ఎండ్ లో వాయిస్ కార్పొరేట్ అని నేర్చుకుందాం. మొన్న చెప్పండి. ఏఐ కంటెంట్ కి మానిటైజేషన్ ఆఫ్ చేస్తామని ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఏఐ కంటెంట్ చేసిన వీడియోని సబ్స్క్రైబర్స్ కోసము లైక్స్ కోసం తీసుకోవాలి. ఓకే, మొత్తం ఏఐ కంటెంట్ కాకుండా జనరల్ గా వేరే కూడా చేయాలి. చేస్తుంటే అవి మొనిటైజేషన్కి వస్తే ఇది మొనిటైజేషన్ ఆపేసేయాలి. దీన్ని ఎంగేజ్మెంట్ కోసం వాడుకోవాలి. ఇది వీడియో తయారు చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి నేను చెప్తా. సో ప్రస్తుతానికి సోరా లిమిటేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు యూ డిడ్ లైక్ ఇట్, ఐ వాంట్ దిస్ టైగర్ టు వాక్. నువ్వు మళ్ళీ ఫాలోఅప్ క్వశ్చన్ వేసి ఐ వాంట్ దిస్ టైగర్ టు వాక్, ఇట్ విల్ వాక్. బట్ స్టిల్ అండి ఇది మీ కళ్ళ ముందు మనం చేసాం కదా, డోంట్ యు థింక్ ఇట్స్ గుడ్? అయితే మీకు ఫ్యూచర్ లో వాట్ యు గోనా లెర్న్ ఇస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సహా వచ్చేటట్టు ఏమేమి చేయాలి, ఎలాంటి టూల్స్ వాడాలన్నది మనం నేర్చుకుందాం. టుడే జస్ట్ ఐమ్ గివింగ్ ఇంట్రడక్షన్ ఆఫ్ చాట్ జీపీటీ. మనం ఇంకా ప్రాక్టికల్ గా డిజిటల్ మార్కెటింగ్ ఎలా వాడుకోవాలో నేను నేర్పిస్తాను. ఓకే ఓకే సార్. సో వాట్ వి లెర్న్ టుడే ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అంటే ఏంటి, జనరేటివ్ ఏ అంటే అర్థం చేసుకున్నాం మనం. ఎల్ఎల్ఎం మోడల్స్ అంటే ఏంటి ఉన్నాయి, ప్రాంప్ట్ అంటే ఏంటి, టోకెన్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా ఉందని నేర్చుకున్నాం. ఓకే, సో రేపు నేను చాట్ జీపీటీ గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడతాను. చాట్ జీపీటీ ద్వారా మనకు సంబంధించిన టాపిక్ లో వెబ్సైట్ డిజైనింగ్, ఫస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ ఎట్లా క్రియేట్ చేద్దాం, తర్వాత ఎస్ఈఓ పోదాం, తర్వాత గూగుల్ యాడ్స్ పోదాం, తర్వాత సోషల్ మీడియా పోదాం. డిఫరెంట్ ప్లేస్ లో ఎట్లా వాడుకోవాలో మనం నేర్చుకుందాం. క్లియర్? ఓకే సార్. స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయా సార్? అంటే ನೀವು స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా ఆటో కరెక్ట్ చేసుకుంటుంది అది. కాదు సార్, అంటే ఇన్ఫోగ్రాఫిక్స్ అండ్ క్యాలెండర్స్ చేసాం మేము కోర్స్ లో. సో దేర్ వర్ సో మెనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ సార్. ట్రూ అండి, ట్రూ, కరెక్ట్. మిస్టేక్స్ చేస్తుంది అలా సార్ మళ్ళీ ఇంగ్లీష్ లో నుంచి తెలుగులోకి ఇవ్వాలంటే ప్రాంప్ట్ తెలుగు అయితే ఇంకా బూతులు ఇస్తుంది సార్ చాట్ జీపీటీ. అవునా? అంటే చెప్పాను కదా, నేనేం చెప్పాను, చాట్ జీపీటీ ఇస్ నాట్ పర్ఫెక్ట్, ఇట్ విల్ క్రియేట్ హలోసినేషన్. దాని ట్రైనింగ్ డేటా అనేది పర్ఫెక్ట్ లేకపోతే తప్పులు ఇస్తుంది, అది కంపల్సరీ తప్పులు ఇస్తుంది. ఎస్, కానీ కొన్ని టూల్స్ ఉన్నాయండి, దోస్ టూల్స్ ఆర్ మచ్ బెటర్. అందుకే చాట్ జీపీటీ ఎందుకు వాడుకోవాలో అందుకే వాడుకోవాలి. ఇమేజెస్ కి చాట్ జీపీటీ ఇస్ నాట్ గుడ్, సోరా ఇస్ గుడ్. ఓకే, మీ సోరాకి వెళ్ళి చూడండి, నీకు తప్పులు రాదు, మంచిగా వస్తుంది. దీనికంటే బెటర్ టూల్స్ మనకు చాలా ఉన్నాయి. అన్ని టూల్స్ ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. క్లియర్? Right. Yeah. I hope you're excited about these sessions. Yes, sir. Yes, sir. Yes, sir. We are very excited. After long wait. Very interesting, sir. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, చాలా నేర్చుకుందాం. మీరు పేషెన్స్ ఉండాలి. ఇప్పుడైతే మంచిగా వింటున్నారు, మంచిగా చేయాలి. ఈ రోజు టాస్క్ ఈ రోజు ఏంటంటే 2-3 చెక్ చేస్తానండి, 4-5 అనుకోండి. నేను ఇలా క్వశ్చన్స్ అడిగినట్టే, నేను కేరళ ట్రిప్ అడిగినా మీరు కూడా ఏదైనా అడిగి చూపించండి నాకు, ఇలా చేశాను సార్, ఇలా వచ్చింది సార్. సోరా కూడా ట్రై చేయండి, సోరా కూడా ట్రై చేస్తాం. మీకు ఏమైనా ఇమేజ్ వీడియోస్ చూపించండి నాకు. 2-3 చూసిన తర్వాత విల్ మూవ్ ఫార్వర్డ్ టు ద ల్యాండింగ్ పేజ్ డిజైనింగ్. క్లియర్? చెప్పండి అశ్విని. సార్ ఇప్పుడు మన ఓన్ ఇమేజెస్ యూజ్ చేస్తాం సార్, ఎందుకంటే ఇప్పుడు ఏఐ అంటే కొంచెం రకరకాలుగా నెగటివ్స్ వస్తున్నాయి కదా సార్. సో మన పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ తీసుకుంటే అదేమన్నా ఇష్యూ ఏమైనా ఉంటుందా సార్ దాని ద్వారా? ఏముండదండి. ఇప్పుడు మన పర్సనల్ డీటెయిల్ అంటే మనం ఇస్తేనే తీసుకుంటుంది అది. షుడ్ టెల్ వాట్ ఈస్ యువర్ డేటా, దెన్ ఓన్లీ ఇట్ విల్ అండర్స్టాండ్, అదర్వైజ్ నో. అట్లా అంటే మనం యాక్సిస్ బ్యాంక్ లో మనం పైసలు వేస్తామండి. ఓకే, నా అకౌంట్ లో 11 లక్షలు ఉన్నాయి. ఆయన తీసుకుంటే ఏం చేస్తున్నారంటే మనం ఏం చేయలేము. బట్ ఎవ్రీ కంపెనీ హ్యాస్ దేర్ ఓన్ పాలసీస్, రైట్? సేమ్ వే చాట్ జీపీటీ లాంటి వాళ్ళు పాలసీస్ ఉన్నారు. వీళ్ళని తన్నడానికి పైన ఇంకోరు ఉంటారండి. గూగుల్ తప్పు చేస్తే కూడా వాళ్ళ ముక్కుబడి ఉండడానికి వేరే వాళ్ళు ఉంటారు. లాక్ ప్రతిదీ గుర్తుపడతారు. గూగుల్లో ఒకప్పుడు డేటా థెఫ్ట్ ఇష్యూ వస్తే పెద్ద కేసు అయిందనమాట. కాబట్టి ఇంత పెద్ద కంపెనీకి పోయిన వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయరు. ఓడిఎంటీ ఇస్ వెరీ స్మాల్ కంపెనీ అండి. మేమే ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాం. అప్పుడు ఇంత పెద్ద కంపెనీస్ ఎలా చెప్పండి, అవునా? లాస్ట్ ఒకటి చూపిస్తా. ఇక్కడ చూడండి, మీరు చాట్ జీపీటీకి వెళ్ళి అడగండి, ఇది వాట్ ఈస్ మై నేమ్ అని అడగండి.
మీరు అడగండి, దానికి ఏం తెలుసో తెలుస్తుంది మీకే. యువర్ నేమ్ ఇస్ సుభాష్. ఇంకో క్వశ్చన్ అండి, వాట్ యు నో అబౌట్ మీ? నా గురించి నీకేం తెలుసు? సార్ నేను దాని జాతకం వరకు పోయినా సార్. అవునా? ఇక చూడండి, మొత్తం నా దగ్గర మొత్తం ఏమేమి చేస్తానని మొత్తం చెప్పేసింది. ఇక చూడండి, మన ఇంపార్టెంట్, ఐ డు నాట్ షేర్ ప్రైవేట్ ఇన్ఫో వితౌట్ యువర్ రిక్వెస్ట్. ఐ ఓన్లీ రీకాల్ డేటాబేస్ యు ఆస్క్డ్. వాట్ యు నో అబౌట్ మీ? ఇప్పుడు మనము ఇమేజెస్ ఇస్తాం కదా సార్, వాటిని కొన్ని విధాలుగా జనరేట్ చేయని చెప్పి అన్నప్పుడు వేరే ఇమేజెస్ యాడ్ చేస్తుంది చూడండి సార్, వీడియో చేసేటప్పుడు మూమెంట్స్ వచ్చినప్పుడు అట్లా ఈ వేరే ఇమేజెస్ ని కలెక్ట్ చేస్తుందా సార్ ఇట్లా మనం జనరేట్ చేయన్నప్పుడు వీడియోకి? చేస్తుంది. నేర్చుకుందాం, విల్ లెర్న్ దోస్ థింగ్స్. అది ఇక్కడ మీ డేటా మీకు ఇష్టం లేదనుకోండి, యూ డోంట్ వాంట్ టు సేవ్, ఇక్కడ ఫర్గెట్ అని కొట్టేసేయండి. ఇఫ్ యు సే ఫర్గెట్, అది మర్చిపోతుంది, మీ డేటా మొత్తం మర్చిపోతుంది. జస్ట్ ఫర్గెట్ అంతే. ఓకే, చలో, దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ టుమారో గైస్. ఓకే థ్యాంక్ యూ. సార్ సోరా చెప్పండి. గూగుల్ నుంచి ప్లే స్టోర్ నుంచి తీసుకోవాలా సార్? లేదు, మీరు చాట్ జీపీటీ లాగిన్ అయిపోయి ఆల్రెడీ న్యూ టాబ్ లో సోరా అని టైప్ చేయండి. అదే జీమెయిల్ తో లాగిన్ అయితే వస్తుంది. ఓకే, చలో, సీ యూ టుమారో 11:30, సేమ్ లింక్. బాయ్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ. Bye. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.